సో మనం ఈ ఎస్ఎస్ఆర్ సెషన్స్ 12 సెషన్స్ భాగంగా డిస్కస్ చేస్తున్నామండి. మనం ప్రస్తుతానికి 5వ సెషన్ లో ఉన్నాము. 5వ సెషన్ ఏంటంటే గురువు అంటే ఎవరు, అంటే హూ ఇస్ ద రియల్ గురు అండ్ వై డు వి నీడ్ వన్, అండ్ ధర్మం అంటే ఏంటి, ధర్మం 4 పదాల గురించి మాట్లాడుకుంటున్నాం. సో లాస్ట్ వీక్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురువు దగ్గర నుంచి ఎలా పొందాలి, ఎటువంటి గురువుని మనం ఎంచుకోవాలి, గురువు ఎంచుకోవడానికి తగిన లక్షణాలు ఏంటి, వీటి గురించి డిస్కస్ చేస్తాం. కంటిన్యూషన్ టాపిక్ రెండో హాఫ్ ఆధ్యాత్మిక జీవితంలో 4 స్తంభాలు ఏంటి. ఇది మనం మామూలుగా అయితే ఒక సెషన్ లో సింగిల్ సెషన్ లో చేస్తుంది, కానీ ఈసారి మాత్రం 2 సెషన్స్ కింద విడగొట్టాము, అంతా ఒకసారి కంప్లీట్ చేయలేక. సో ఇదేంటంటే ఈ 2 సెషన్స్ ప్రత్యేక ఇంపార్టెన్స్ ఏంటంటే, ఫస్ట్ సెషన్ అంతా ఫస్ట్ హాఫ్ అంతా గురువు గురించి మాట్లాడుకున్న తర్వాత ఈ 6వ సెషన్ ఏంటంటే మనం ఎవరమి, మన తత్వం ఏమిటి అన్న దాని గురించి ఉంటుంది. ఈ రెండింటిని బ్రిడ్జ్ చేస్తూ ధర్మం ఎలాగ ఉండాలి, గురువు గురించి మాట్లాడుకున్నాము, తర్వాత ధర్మం ఎలాగ ఉండాలి అనేది మన గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట, శిష్యుని గురించి మాట్లాడుకుంటున్నాం. గురువుని ఎంచుకోవాల్సిన లక్షణాలు చూసాము. ఈ సెషన్ అంతాను గురువుని ఎంచుకుంటేనే కాదు, ఆ తర్వాత మనం పాటించాల్సిన ధర్మం ఏమిటి, అప్పుడైతే ఎలాగైతే ఎటువంటి గురువు దగ్గర మనం ఎటువంటి ధర్మం పాటిస్తే ఆధ్యాత్మిక జర్నీ ముందుకు వెళ్తాది, ఈ స్పిరిచువల్ జర్నీ ముందుకు వెళ్ళాలంటే మనం ఎటువంటి ధర్మం పాటించాలి అన్నది దాని మీద చర్చిస్తాం. సో లాస్ట్ వీక్ ఏం చూసాము, లాస్ట్ ఒక్క నిమిషం స్లైడ్స్. సో లాస్ట్ వీక్ మనం చూసినవి ఇవి. ప్రత్యేక మన జ్ఞానాన్ని పొందడానికి 3 మార్గాలు ఉన్నాయి: ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. ఈ మూడిట్లోని వల్ల మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని తేల్చుకుంటాం. కొత్త విషయాన్ని నేర్చుకోవాలంటే ఈ 3 మనకి అవసరము. కానీ ప్రత్యక్ష ప్రమాణంలో చూసి నేర్చుకోవడంలో ఉండే లోపాలు ఏమిటి, దానివల్ల ఎందుకు మనం పూర్తిగా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోలేము, దాంట్లోనే లిమిటేషన్స్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూసాం. అలాగే అనుమాన ప్రమాణంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రత్యక్ష ప్రమాణంలో అంటే కని విని చూసి తేల్చుకునేది. ఓకే, అయితే అందులోని మనం చూసింది, మన చూపుకి కొంత లిమిటేషన్ ఉంది, అందువల్ల మనం ప్రతిదీ చూడలేము. కాబట్టి మనం మన లిమిటేషన్ తోనే మనం చూస్తున్నాము, అదే నిజమని నమ్ముతున్నాము అన్నది మనం ఎగ్జాంపుల్స్ తో చూసాము. అలాగే వినికుడి కూడా, వినడానికి కూడా కొన్ని డెసిబెల్స్ లోపల మాత్రమే మనం వినగలము. అందువల్ల మనం వినలేనిది జంతువులు మనకంటే ఎక్కువ కొంత ఇంకొంచెం డెసిబెల్స్ లో వినగలుగుతాయి. మనకున్న శక్తి చాలా లిమిటెడ్, మనకున్న శక్తి చాలా తక్కువ. అందువల్ల ప్రత్యక్ష ప్రమాణంతో మనము అత్యంత నిజమైన జ్ఞానాన్ని పొందలేము. అలాగే అనుమాన ప్రమాణంతో అంటే విచారించి మనకున్న మ్యాథర్స్ ని, మనకున్న ఇంటెలిజెన్స్ ని వాడి తెలుసుకుందాం అనుకుంటే, మనకున్న ఇంటెలిజెన్స్ ఎప్పుడూ కూడా పంచేంద్రియాలతోని ఎలాగైతే మనము సరైన అవగాహన కలిగించుకోలేమో, అనుమాన ప్రమాణ విచారణకు కూడా మన విచారణ ఎప్పుడు కూడా త్రిగుణాలతో నిండి ఉంటుంది. త్రిగుణాలని జయించగలిగిన నాడు మనము అనుమాన ప్రమాణంతో కూడా జ్ఞానాన్ని పొందగలము. అయితే త్రిగుణాన్ని జయించలేము కాబట్టి అనుమాన ప్రమాణంతో నేర్చుకున్నదల్లా కరెక్ట్ అని మనం నిర్ధారించడానికి వీలు లేదు. త్రిగుణాలను దాటిన వ్యక్తి మనకి చెప్పిన నాడే మనం అది నిర్ధారించుకోగలము. సో ఇక్కడ ఏంటి, చెప్పేవాడు త్రిగుణాలతో బందీ అయి ఉన్నాడు, వినేవాళ్ళు త్రిగుణాలతో బందీ అయి ఉన్నాం, కాబట్టి అది కరెక్ట్ గా జరగట్లేదు. అలాగే అన్నమయ కోశ, ఆనందమయ కోశ దాకా మనం మాట్లాడుకున్నాము. ఈ 5 కోశాల దృష్టిలో ఉన్నంత కాలము కూడా మనము దాన్ని క్లియర్ గా అర్థం చేసుకోలేము. సో కరెక్ట్ గా మనం అర్థం చేసుకోవాలంటే దానికి ఒకటే మార్గము, శబ్ద ప్రమాణము. అంటే సాంప్రదాయాల నుంచి వచ్చిన గురువర్యుల దగ్గర నుంచి మాత్రమే నేర్చుకోగలము. ఈ విషయాన్ని మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసాం. అలాగే గురువులు 3 రకాలుగా ఉంటారు. వర్తమ ప్రదర్శక గురువులు, శిక్షా గురువులు, దీక్షా గురువులు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మనల్ని వర్తమ ప్రదర్శక గురువులు అంటే మనల్ని దారి చూపించి ఒక దారిని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ వర్తమ ప్రదర్శక గురువులుగా చెప్పబడుతున్నారు. అలాగే శిక్షా గురువు మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరపడే సూచనలు ఇచ్చే ఆధ్యాత్మిక గురువును శిక్షా గురువు అంటారు. సో వర్తమ ప్రదర్శక గురువు నాలెడ్జబుల్ పర్సన్ అయినా కాకపోతే నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉండాల్సిన అవసరం లేదు.
మనకి ఒక చిన్న ఫ్రెండ్ ఎవరైనా నువ్వు పలానాది నేర్చుకో అని చెప్పినాడు, మనకు అది ఉపయోగపడి మనల్ని కరెక్ట్ దారిలోకి వెళ్తే అటువంటి వ్యక్తి మనకి ఉత్తమ ప్రదర్శక గురువు కింద భావించాలి. అటువంటి వ్యక్తికి మనం ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉండాలి. కానీ డే టు డే విషయాలు మనకి కరెక్ట్ గా నేర్పగలిగేది, మనం నడిపించగలిగేది శిక్షా గురువు. సో మనకు ఒక శిక్షా గురువు ఉండాలి. శిక్షా గురువు మనకు ఒకళ్ళకంటే ఎక్కువైనా ఉండొచ్చు. మన యాక్సెసిబిలిటీని బట్టి మనం శిక్షా గురువుని ఎన్నుకుంటాం. ఇది కాకుండా మనకు ఒక దీక్ష గురువు ఉండాలి. దీక్ష గురువు ఎవరంటే కూడా మనం మాట్లాడుకున్నాం. మనకు దీక్షను ప్రసాదించి మనకి ఆధ్యాత్మిక గురువుగా ఉంటారు. వాళ్ళు చేయవలసింది ఒకటే బాధ్యత, మనల్ని ఈ లోకం నుంచి గోలోకంలోకి తీసుకువెళ్ళే బాధ్యతను వాళ్ళు స్వీకరిస్తారు. అటువంటి వ్యక్తిని దీక్షా గురువు అంటారు. మనం చేసే ప్రతి కర్మకి కూడా వాళ్ళకి కూడా కర్మ ఫలితం వస్తుంది అని, మనం చేసే కర్మ కరెక్ట్ గా చేస్తాము అని మనల్ని నమ్మి మనల్ని శిష్యునిగా వాళ్ళు ఒప్పుకోగలిగిన వాళ్ళు మాత్రమే దీక్ష గురువులు అవుతారు. ఒకసారి మనం దీక్ష గురువుని ఎంచుకుంటే ఆ పద్ధతి కూడా చాలా విగరస్ గా ఉంటుంది, అది మనం పాటించాలి. ఇది మనం డిస్కస్ చేసాము. అలాగే గురువులు సాంప్రదాయంలో ఉండే గురువు లక్షణాలు ఏమిటి, దీని గురించి కూడా మనం చాలా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. గురువు ఎప్పుడు శాస్త్రాల్లోంచే మాట్లాడతాడు. భక్తి యొక్క నియంత్రణ సూత్రాలపై గురువు ఎప్పుడూ రాజీ పడరు. అంటే పరిస్థితి ప్రకారము ఇవాళ ఒక పద్ధతి, రేపు ఒక పద్ధతి అని మార్చే ప్రసక్తే లేదు. గురువు ఎప్పుడు కూడా ఒక పద్ధతిలో ఉంటే, ఎందుకంటే ఆయన పాటించే పద్ధతి సాంప్రదాయం నుంచి వస్తుంది. భగవంతుణ్ణి ఎలాగా ఆరాధించాలో గురువు తన శిష్యులకు బోధిస్తారు. అది తప్ప వేరొకటి బోధించరు. కేవలం భగవంతుణ్ణి ఎలాగ ఆరాధించాలో, తనని ఎలా పొగడాలి, తనని ఎలాగ ఆరాధించాలి అని మాత్రం ఎప్పుడు గురువు ఆశించరు, చేయరు. అటువంటి వాళ్ళని మనం దీక్ష గురువులుగా స్వీకరించడానికి వీలు లేదు. స్వీకరిస్తే మనం ఎక్కడికి వెళ్ళము, మనం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటాము. గురువు తనను తాను ఎప్పుడు దేవుడిగా ప్రకటించుకోరు. ఎవరైనా తనను తను దేవుడిగా ప్రకటించుకుంటే అటువంటి వ్యక్తిని మనం గురువులుగా స్వీకరించి వాళ్ళు మనల్ని వైకుంఠ లోకాలకు తీసుకుంటారు అని నమ్మకం పెట్టుకోవడానికి వీలు లేదు. గురువు భగవంతుని స్వచ్ఛమైన భక్తుడు. అదొక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గురువు. ఆయన ముందు పరమ భక్తుడు, ఆ తర్వాత మనకి భక్తి మార్గం చూపించగలడు. ఆయన భగవంతుని పూజ చేయకుండా మనల్ని పూజ చేయమంటే మనం ఎక్కడికి వెళ్ళలేము. గురువు బ్రహ్మచార్యాన్ని పాటించి తన శిష్యులకు ఇంద్రియాల నియంత్రణని నిర్దేశిస్తారు. ఇటువంటి వ్యక్తులు మాత్రమే దీక్షా గురువులుగా భక్తులని ముందుకు తీసుకెళ్లగలరు. గురు శిష్యులు మోక్షాన్ని అందించి భగవంతుని వద్దకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకుంటారు. అటువంటి బాధ్యతను తీసుకోవడం అంటే అది సామాన్య బాధ్యత కాదు. అటువంటి బాధ్యతను తీసుకోగలిగిన వారు మాత్రమే గురువులు. గురువు దేవదేవుని మాత్రమే ప్రభువుగా భావిస్తారు. ఏ దేశంలో నాయకుడిని, ధనవంతుని ఎటువంటి వారు ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేరు. మనం చాలా విషయాల్లో చూసాం. పోతన గారి గురించి కూడా మాట్లాడుకున్నాం. కేవలం భగవంతుని మాత్రమే అత్యంత ఉన్నత వ్యక్తిగా భావిస్తారు. అది ఎటువంటి సందర్భంలోని ఎటువంటి పరిస్థితి కూడా దాన్ని మార్చదు. గురువు తన శిష్యుడికి భక్తి యోగ అనగా భక్తి సేవను మాత్రమే బోధిస్తారు. గురు శిష్యులని భక్తుల సేవలో, దేవాది దేవుని సేవలో, జీవులకి దైవ జ్ఞానాన్ని బోధించే పనిలో నిమగ్నపరుస్తుంటారు. గురువు వాళ్ళ శిష్యులని కూడా అదే మార్గంలో వెళ్ళాలి అని సూచిస్తుంటారు. లాస్ట్ వీక్ డిస్కస్ చేసిన డీటెయిల్ జస్ట్ నేను బుల్లెట్ పాయింట్స్ కింద రాశానమ్మా. గురువు ఒక నిజమైన అద్భుతం భౌతికంగా కలుషితమైన హృదయాన్ని భక్తి మార్గంలోకి మార్చడం మాత్రమే. ఎటు చూసినా సరే గురువుకునేది ఒకటి రెస్పాన్సిబిలిటీ. మామూలు సామాన్య మానవునికి భక్తి బోధన చేసి భక్తి మార్గంలోకి మార్చి ఆయన భగవంతుని దగ్గరికి చేర్చడమే, ఇంకో నలుగురిని చేర్చించగలిగే శక్తిని ప్రసాదించడమే గురువు యొక్క నిజమైన అద్భుతం. భౌతిక హృదయాన్ని భక్తి మార్గం మార్చడం. వేద శాస్త్రాల్లో పేర్కొన్నట్లు గురువు భగవంతుణ్ణి ఆరాధిస్తాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆరాధించడు. కేవలం వేదాల్లో ఎలా ఉందో వాటిని పాటిస్తూ ఆరాధిస్తారు. వేద శాస్త్రాల్లో పేర్కొన్నట్టు గురువు భగవంతుని ఆరాధిస్తారు. అతను సాంప్రదాయంలో గురువుకు నిత్య సేవకుడు. ఆయన గురువు గారికి నిత్య సేవకుడుగా బతుకుతారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన గురువు గారి కంటే ఆయన గొప్ప అని ఎప్పుడూ చాటించుకోరు. అటువంటి చాటించుకున్న వ్యక్తి ఆయన గురువు గారికి ఆయనకు నమ్మకం గౌరవం లేకపోతే ఆయన గురువుగా చలామణి కాలేరు. గురువు అందరి దాన ధర్మాలు చేసేవాడో
ఆరోగ్య వైద్యుడు కాదు. తప్పిపోయిన జీవుల ఆధ్యాత్మిక చైతన్యాన్ని పునరుద్ధరించడం మాత్రమే అతని ప్రధాన లక్ష్యము. అతను ఆరోగ్యం కోసం మీ హెల్త్ కోసం నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్న వాళ్ళు గురువులు కారు. అటువంటి వ్యక్తులు డాక్టర్లు కానీ గురువులు కాదు. గురువు ఒకళ్ళు వైద్యం గురించి కాదు, అతని మానసిక వైద్యం గురించి, అతని ఆత్మ లక్ష్యంగా పెట్టుకుని అతని ఆత్మని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్ళడానికి మాత్రమే ఆలోచిస్తారు. ఈ 14 పాయింట్స్ మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసామండి. సో ఇక్కడ నుంచి ధర్మాన్ని గురించి మాట్లాడుకుందాం. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఫ్రమ్ లాస్ట్ వీక్ సెషన్? కనిపించింది కదా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏం లేవమ్మా. సో ధర్మం 4 పాదాల మీద ఉంటుందని మాట వింటూ ఉంటాము. 4 స్తంభాల మీద ధర్మంకి సంబంధించిన 4 స్తంభాల గురించి ఇవాళ మనము డిస్కస్ చేస్తూ ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట, ఒక రాజ్యాన్ని నడపడానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఒక రాజ్యాన్ని నడపాలంటే ఒక రాజ్యాంగం అవసరం. ఒక ధర్మాన్ని నడపాలి అంటే, ఒక మతాన్ని నడపాలి అంటే ఒక ధర్మం అవసరం. ప్రతి దానికి రూల్స్ ఉన్నాయి. లాక్డౌన్ చేయడానికి రూల్స్ ఉన్నాయి, లాక్డౌన్ ఎత్తియడానికి రూల్స్ ఉన్నాయి. చూస్తున్నాం కదండి. ఆ రూల్ లేనిదే ఏది జరగదు. అలాగే ఒక కంపెనీ నడవాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ ఉందంటే వాళ్ళు ఈ పద్ధతిలో నడుస్తున్నాము అని చెప్పి వాళ్ళకు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. విప్రో కంపెనీ ఉందంటే వాళ్ళు ఒక రూల్స్ పెట్టుకుంటారు. అలాగే మతానికి సంబంధించి మనం ఎలాంటి రూల్స్ ఉన్నాయి, దాన్ని ఎలాగ మనం ఒక విద్యార్థిగా ఒక స్టూడెంట్ గా ఆ ధర్మాన్ని పాటిస్తే ఎలాగ మనము ఒక గురువు దగ్గరికి వెళ్ళగలుగుతాము, అది మనం నేర్చుకోవాల్సిన డిస్కషన్ ఇవాళ. చూస్తున్నాం కదా, ప్రపంచంలో రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. ప్రతి ప్రొఫెషన్ కి ఒక పద్ధతి ఉంటుంది. మీరు ఏదైనా వృత్తిలో చేరడానికి ఒక అర్హత కావాలి, క్వాలిఫికేషన్ కావాలి. ఒక స్టూడెంట్, ఒక మామూలు ఒక వ్యక్తి స్పిరిచువల్ జర్నీ అంటే ఎలాంటి అర్హతలు కావాలి? భక్తునిగా భగవంతుని మీద భక్తి రావాలి అంటే ఏం అర్హతలు ఉండాలి? ఎటువంటి అర్హతలు నిజమైన గురువులు మన నుంచి ఆశిస్తారు అన్నది మనం చూసుకోవాలి. ఒక టీచర్ ఉన్నాడంటే, మనం ఒక స్కూల్లో టీచర్ ఉన్నారంటే మనం ఆ టీచర్కి ఇలాంటి లక్షణాలు ఉండాలి అని అనుకుంటాం కదమ్మా. ఒక టీచరు స్కూల్లో పిల్లలు పాఠాలు నేర్పే టీచరు చిరిగిపోయిన బట్టలు సగం కట్ చేసిన జీన్ ప్యాంట్లో వస్తే మనం వాళ్ళని ఎలా చూస్తాం? ఒక టీచర్కి ఉండాల్సిన లక్షణాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ఇంజనీర్ ఉన్నారంటే లక్షణాలు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక డాక్టర్ ఉన్నారంటే ఈ పద్ధతిలో ఉంటేనే మనం ఆయన డాక్టర్ అని అంగీకరిస్తాం. అలాగే గురువు కూడా ఒక పద్ధతిలో ఉండాలి, అలాగే శిష్యుడు కూడా ఒక పద్ధతి ఉండాలి. వృత్తిలో ఉన్న వారి సేవలను అంగీకరించడానికి మనకి అంచనాలు ఉంటాయి. అలాగే మనం స్పిరిచువల్ జర్నీలో వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆధ్యాత్మిక చింతన ఉండాలి అంటే మనకి కొన్ని లక్షణాలు, కొన్ని అంచనాలు ఉన్నాయి. వాటిని మనము ఫుల్ఫిల్ చేసుకోవాలి, వాటిని మనం అనుకరించాలి. అప్పుడే మనం ఆ జర్నీలోకి వెళ్ళగలము. అది ఇవాళ సెంట్రల్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అంతా దాని చుట్టూరు ఉంటుంది. సేవలు అందించడానికి ప్రధాన విలువలు అవసరమా లేదా? ప్రతి ఒక్కరు టీచర్ కాదు, ప్రతి ఒక్కరు డాక్టర్ కాదు. 2 డాక్టర్స్ మధ్య తేడా ఉంది. ఒక విలువలు పాటించగలిగిన వాడు మంచి డాక్టర్ అవ్వగలుగుతున్నాడు, విలువలు పాటించిన టీచర్ మంచి టీచర్ అవ్వగలుగుతున్నారు. ఏ ప్రొఫెషన్ లోనైనా విలువలు పాటించడం ఎంత అవసరమో ఆధ్యాత్మిక చింతనలోని స్పిరిచువల్ జర్నీలో కూడా అలాగే విలువలు పాటించడం చాలా అవసరము. లేని పక్షాన మనము ఇంజనీరింగ్ పాస్ అయిన ప్రతి ఒక్కడు ఇంజనీర్ ఎలాగో, డాక్టర్ పాస్ అయిన ప్రతి ఒక్కడు డాక్టర్ ఎలాగ అయ్యాడో, మానవునిగా పుట్టినందుకు ప్రతి ఒక్కడు మామూలుగా బతుకుతున్నాడు. భక్తునిగా బతికి భగవంతునికి చేరువగలిగేలా ఇది కావాలంటే మనకి ఇంకేమిటి అవసరము? కేవలం మానవ జన్మ మాత్రం చాలదు. దానికి కావాల్సిన యాడ్ చేయాల్సిన విలువలు ఏమిటి? ఈ విలువలతో కూడిన భక్తి వేరు, మామూలుగా దేవుడికి నైవేద్యం పెట్టడం, పూజ చేయడం ఉన్న భక్తి వేరు. ఆ తేడా ఏమిటి? ఆ ధర్మం ఏమిటి? అది మనం నేర్చుకోవడం కోసం ఇవాళ డిస్కషన్ అంతా జరుగుతుంది. ఈరోజు మతం పరంగా ఉండడం అంటే, ఇవాళ మతంగా ఉండడం అంటే చాలా మటుకి విలువలతో పని లేదు, మతానికి విలువలకి పని లేదు, సంబంధం లేని పరిస్థితుల్లో ఉన్నాం. నీతికి మతానికి కూడా సంబంధం లేకుండా ఉంటుంది ఏమండి. అలాగే ప్రాథమిక సూత్రాలు ఏమీ లేవు, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అన్నది ఏదీ లేదు. నేను పలానా మతంకి చెందాను అని చెప్పుకోవడానికి ప్రాథమిక సూత్రాలు అన్న ఏమీ కూడా లేకుండా పోతుంది. బాధ్యత అవసరం కూడా లేదా? ఒక మతపరంగా ఉన్నాను, నేను ఆధ్యాత్మిక చింతన చేస్తున్నాను అంటే ఎటువంటి బాధ్యతలు ఉండాలి? పునాది విలువలు, ఫౌండేషనల్
ఇవి కూడా లేవు. ఇటువంటి ఫౌండేషనల్ వాల్యూస్ లేవు. ఇది ఉపాధ్యాయులతో కూడా పని లేకుండా పోతున్నారు. సంస్థలతో కూడా సంబంధం లేకుండా నేను ఒక మతంలో ఉన్నాను కాబట్టి నేను పుణ్యాత్ముడిగా అయిపోతాను, భగవంతుని చేరుకోగలను అన్న నమ్మకంతో బతికేస్తున్నాం. అంటే ఇవేవి అవసరం లేదా అనేది మన డిస్కషన్. ఖచ్చితంగా ఇది కాదు. మతం దేవుని చేత చేయబడినది మరియు దేవుని భక్తులకి ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. దైవ చింతన కావాలంటే మతం అన్నది కేవలం భగవంతుడు తయారు చేయబడ్డది, భగవంతుడు చేశాడు. అందువల్ల ఆ భగవంతుడు ఆ మతంలో మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే కొన్ని ఉత్తమ లక్షణాలు దానికి నిర్దేశించబడ్డాయి. అవి మనం ఫాలో అవ్వగలగాలి. అవి ఫాలో అవ్వగలిగిన నాడే మనం ఆధ్యాత్మిక చింతన జరిగి ఆధ్యాత్మిక జర్నీ స్టార్ట్ అవుతుంది. మత వాస్తవిక దేవుడు రాజ్యం వైకుంఠానికి తిరిగి వెళ్ళాలనుకునే వారి నుంచి దేవుడు ఉత్తమ లక్షణాలని ఆశిస్తాడు. ఎటువంటి లక్షణాలను ఆశిస్తున్నాడు? ప్రాచీన జ్ఞానం, మన పురాతన జ్ఞానం, మనకున్న లిటరేచర్ అంతా కూడా ఎంతో ఉంది. స్క్రిప్చర్స్ లో ఎన్నో రాస్తున్నాయి. భాగవతం స్క్రిప్చర్స్, పురాణాల గురించి మనం మాట్లాడుకున్నాము. శాస్త్రీయ మనకున్న శాస్త్రాల గురించి మాట్లాడుకున్నాం 3వ సెషన్ లోని. అవన్నీ కూడా దేవుడు తనంతట తాను కావాలని పర్టికులర్ ప్రదేశంలోని మనకు ప్రవేశపెట్టాడు. అది మనం ఫాలో అవ్వగలిగిన నాడే మనము ఈ జర్నీలోకి వెళ్ళగలుగుతాం. నిజాయితీ గల గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాలి, పరంపరలోని సంస్థల నుంచి నేర్చుకోవాలి. ఇదంతా నీతివంతంగానే బాధ్యతంగా పాటించగలగాలి. వీటికి నియమాలు ఉన్నాయి, సంరక్షణ చేయాలి. ఏమి ఆశించింది? ప్రేమ కావాలి భగవంతుడి మీద. ఇవన్నీ దేవుడు మనకి ప్రత్యేకంగా ప్రతి మతంలో కూడా నిర్దేశించి రాసి పెట్టారు. అది మనం ఫాలో అవ్వట్లేదు. ఎందుకు ఫాలో అవ్వట్లేదంటే మనం ఇంత లాస్ట్ సెషన్ లో మాట్లాడుతూ సరైన గురువుని ఎంచుకోలేకపోవడం వల్ల, నా అంతా నేను నేర్చేసుకోగలను అన్న భావంతో బతికేయడం వల్ల, నేను చదువుకుని ఎందుకు నేర్చేసుకోలేను అన్న భావంతో బతికేయడం వల్ల దానన్నిటికీ కూడా మనం లిమిటేషన్స్ చూసాము. మనంతటా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తే ఎలాగ త్రిగుణాలు మనల్ని అడ్డుతున్నాయి, అలాగ మనకుండే ఈ కోశలు ఏదో కోశలు ఎలాగ చిక్కుబడి ఉండిపోతున్నామో, అన్నమయ కోశలో కానీ పోతున్నామో, ఇవన్నీ దాటాలి అంటే దీనికి ప్రాచీన జ్ఞానం చెప్పగల ఒక సంస్థ ఉండాలి, ఒక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ కూడా తెలుసుకోకుండా మనకు తెలిసిందే కరెక్ట్ అన్న భావం. కంగారు పడుతుంది. నేను చెప్పా బాబు మీ వైద్య ఏదో లాగుతుంది నాన్న, ఎవరో మ్యూట్ లోకి వెళ్ళి. సో భగవంతుని స్వచ్ఛమైన భక్తులు ధర్మాన్ని అనుసరించి భగవంతుని స్వచ్ఛమైన భక్తులు ఈ ధర్మాన్ని అనుసరించి ఈ భూమండలాన్ని ఉత్తమ చక్రవర్తులుగా పరిపాలించిన వారు కూడా మనకి ఎంతో మంది ఉదాహరణలుగా ఉన్నారు. ఇది కేవలము ఒకసారి మతం ఈ సాంప్రదాయం నేర్చుకుంటే మనం ఏదో మనం భౌతిక రెస్పాన్సిబిలిటీస్ చెయ్యలేము అన్న భావన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కరెక్ట్ గా చేసి ఈ భూప్రపంచాన్ని కరెక్ట్ గా పరిపాలించిన ఎంతో మంది, ప్రహ్లాదుడు, పరీక్షిత్ మహారాజు, ఇలాగ యుధిష్ఠిర మహారాజు, ధర్మరాజు లాంటి వాళ్ళు ఇవన్నీ పాటిస్తూ వాళ్ళ భౌతిక రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ చక్కగా పరిపాలించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు ఏమైందంటే మతం వైపు వెళ్తే మామూలు జీవనానికి కష్టం అయిపోతుంది. సో మామూలు జీవనానికి ప్రయారిటీ ఇచ్చేసి దీనికోసము మతాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేస్తాం. దేవుడికి ప్రసాదం పెట్టాలి అంటే ఇదివరకు కూడా ఒకసారి డిస్కస్ చేసాము. పటికి బెల్లం ముక్క, ఒక అరటిపండు ముక్క పెట్టేసి దేవుడికి ప్రసాదం పెట్టేశాము అన్న భావంలోకి వచ్చేస్తాం. అది రోజు మనం ఆ పటికి బెల్లం తిని బతికేయగలుగుతున్నామా? లేదు కదా. అలాంటప్పుడు మరి దేవుడు ఎలా బతికేయగలడని మనం అనుకుంటున్నాము. మనం తిన్నది దేవుడికి పెట్టగలగాలి. సో మనం తిన్నది దేవుడికి పెట్టిన నాడు ఏం జరుగుతుంది? మనం ఏది పడితే అది పెట్టము, ఎందుకంటే అది మళ్ళీ మనం తినాలి కాబట్టి. సో మనం ఏది పడితే అది పెట్టినప్పుడు, ఏది పడితే అది వండము, ఏది పడితే అది వండినప్పుడు తప్పుడు వంటలు చేసే అవకాశమే లేదు. ప్రతిరోజు శుచిగా చేసే పద్ధతి ఆటోమేటిక్ గా వస్తుంది. ఎప్పుడైతే మనం ఒకటి బ్రేక్ చేసాము, ఒకటి కాంప్రమైజ్ అయ్యాము, అక్కడి నుంచి ప్రతిదీ కాంప్రమైజ్ అయిపోతూ వస్తుంది. దాని గురించి కూడా మనము త్రిగుణాల గురించి మాట్లాడుకున్నాము. కొన్ని వాళ్ళు చాలా మంది కొత్తగా వచ్చారు కాబట్టి మళ్ళీ కొన్ని పాయింట్స్ నేను రిఫ్లెక్ట్ చేస్తున్నాను.
శ్రీమద్ భాగవతంలో ధర్మం గురించి ఏమని రాశారు? ఎవరు శ్లోకం చదువుతారమ్మా? చదువుతావమ్మా? సవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుక్య ప్రతిహ్రత యయాత్మ సుప్రసీదతి. అధోక్షజుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమపూర్వకమైన భక్తియుత సేవను కలిగింపచేయునదే మానవుల పరమధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుత సేవ నిర్హేతుకము అవరోధరహితమునై ఉండవలెను. The supreme occupation for all humanity is that by which men can attain to loving devotional service unto the transcendental Lord. Such devotional service must be unmotivated and uninterrupted to completely satisfy the self. అది నిర్హేతుకమైనది, అవరోధహితమైనది, అన్మోటివేటెడ్ అండ్ అన్ఇంటరప్టెడ్. అట్లా ఉన్ననాడే అది అసలైన ధర్మం కింద పరిగణించబడుతుంది అని శ్రీమద్ భాగవతంలో రాసింది. స్టార్టింగ్ అది భాగవతంలోనే ఇది వాళ్ళిద్దరి మధ్య ఎవరు మునులు సుతమునికి మిగతా మునులందరూ అసలు ఏం జరిగింది, మీరు మొత్తం భాగవతం విన్నారు కదా అని అంటే వాళ్ళు అడుగుతారు అన్నమాట. వాళ్ళు అడిగితే అప్పుడు సుతముని మిగతా మునులకి చెప్తారు అన్నమాట. ఇలాగని అధోక్షుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రేమపూర్వకమైన భక్తియుత సేవలను చేయనదే మానవుల పరమధర్మం ఉన్నది. కలిగింపు చేయనదే మానవుల పరమధర్మము. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తియుత సేవ నిర్హేతుకమై అంటే అన్మోటివేటెడ్, అవరోధహితమై, అన్ఇంటరప్టెడ్ గా ఉండాలి. అది ఒక రోజుతో అయిపోయేది కాదు. ఓకే, అట్లా ఉండగలిగిందే ధర్మము. అలాగే ఇంకా మిగతా వాటిలో ఇంకేం ఎక్కడ ఎలా రాసిందో చూద్దాం. ఇది చదువుతారమ్మా? చదువుతారా? అడుగమ్మా లేకపోతే చదువుతా? చదువుతావు అక్క? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం నవే విదుర్యుషయో నాపి దేవాః ససిద్ధ ముఖ్య ఆసరా మనుష్యాః కుతోను విద్యా ధరచార నాదయ. అది నాకు కొంచెం కట్ అయిపోతుంది అది అర్థం. ధర్మము సాక్షాత్తుగా భగవంతుని చేతనే ఏర్పరచబడినది. పూర్తిగా సత్వగుణ స్థితులైనప్పటికీ తర్వాత ఏంటుంది, నాకు ఋషులు గాని, దేవతలు గాని, సిద్ధలోక ప్రధానులు గాని నిజమైన ధర్మమును ఎరుగజాలు. అయినచో అసురులను గూర్చి, సామాన్య మానవులను గూర్చి, విద్యాజర చారణలను గూర్చి వేరుగా తెలుపునదేమున్నది. నాకు ఇది కట్ అయిపోయింది. ఇది శ్రీమద్ భాగవతంలో 6వ కాండంలో మళ్ళీ యమధర్మరాజుకి విష్ణు దూతలకి మధ్యన జరిగే కాన్వర్జేషన్. యమధర్మరాజు చెప్తున్నాడు అనమాట, ధర్మం సాక్షాత్ భగవంతుడి చేతనే ఏర్పడబడింది. పూర్తిగా సత్వగుణ స్థితులు అయినప్పటికీ మహోన్నత లోకంలో చెందిన ఋషులు కానీ, దేవతలు కానీ, శుద్ధలోక ప్రధానులుగా కానీ నిజమైన ధర్మనే ఎరుగజాలరు. వాళ్ళకి కరెక్ట్ గా నిజమైన ధర్మం ఏమిటో తెలియట్లేదు. ఎవరికి? ఋషులు గాని, దేవతలు గాని, శుద్ధలోక ప్రధానులు గాని. అట్లాంటిది అసురులను గూర్చి, సామాన్యుల మానవుల గురించి, విద్యాధరుల గురించి వేరుగా చెప్పవలసిందేముంది? ఇటువంటి నిజమైన ధర్మం గురించి పూర్తి అవగాహన ఉంది అని ఎలా చెప్పగలము? ఋషులు దేవతలకే పూర్తిగా తెలియట్లేదే, మానవులకి ఎలా తెలుసుంటుంది అని ధర్మాన్ని గురించి యమధర్మరాజు చెప్తున్న వాక్యం ఇది. సాక్షాత్ భగవంతుని చేత ఏర్పడబడ్డది, ఇంక వేరొకరు ఎవరు ఈ ధర్మాన్ని సృష్టించలేదు అని యమధర్మరాజు చెప్తున్నాడు. Real religious principles are enacted by the supreme personality of the Godhead. Although fully situated in the code of goodness, even the great rishis who occupy the topmost planets, భూలోకం కాకుండా స్వర్గలోకాల్లోని, మిగతా లోకాల్లోని, పైలోకాల్లో ఉన్న
ఋషులు ఎంతో తపోశక్తివంతులైన ఋషులు వాళ్ళకే పూర్తిగా అర్థం కావట్లేదే. కెనాట్ అసర్టైన్ ద రియల్ రిలీజియస్ ప్రిన్సిపల్. వాళ్ళకే ధర్మం అన్నది కరెక్ట్ గా అర్థం కావట్లేదే. నార్ కింద డెమిగాడ్స్ దేవతలు కానీ సిద్ధలోక నాయకులు వాళ్ళకు కూడా క్లియర్ గా అర్థం కావట్లేదు. అలాంటిది అసురులు, మామూలు మానవులు, విద్యాధరులు, చరణ వీళ్ళ గురించి ఇంకా చరణుల గురించి వేరేగా చెప్పదగ్గది ఏముంది అని భాగవతంలో చెప్తున్న శ్లోకం. మళ్ళీ ఇంకో శ్లోకం చూద్దాం. భగవద్గీత 2.62, 2.63 చదువుతారా? చదవక. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగ అత్సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంద్రియార్థములను కూర్చి ధ్యానించినప్పుడు మానవుడు వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంటాడు. అట్టి ఆసక్తి నుండి కామము ఉత్పన్నమగును, కామము నుండి క్రోధము కలుగును, క్రోధము నుండి అధిక మోహము ఉత్పన్నమగును, అధిక మోహము నుండి స్మృతి భ్రమ కలుగును, స్మృతి భ్రమతో బుద్ధి నశించును, బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. ఎందుకు ఇంత ధర్మము గురించి అన్ని శాస్త్రాల్లో రాసి ఉన్నాకడే సరే మానవులు ఎందుకు ధర్మం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు? ఇంద్రియార్థం గురించి ధ్యానించినప్పుడు మానవుడు వాడి పట్ల ఆసక్తిని పెంచుకొనును. ఓకే, చిన్న సాటిస్ఫాక్షన్ చేయడానికి, చిన్న నాలికని, రెండు అంకుళాల నాలికని సాటిస్ఫాక్షన్ చేయడానికి, చక్కటి సంగీతం వినడానికి, ఒక ఇలాంటి ఒక సభలో కూర్చున్నప్పుడు కూడా ఎక్కడో చిన్న సెల్ ఫోన్ మోగితే మనకు తెలియకుండానే మనం దాని వైపు దృష్టి వెళ్ళిపోతుంది. ఎవరో జస్ట్ నడుచుకు వెళ్తుంటే మనకు తెలియకుండానే మన కళ్ళు వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నాయి. సో ఎందువల్లంటే ఇంద్రియాలకి మనము కంప్లీట్ గా అయ్యాం కాబట్టి. అంటే ఆసక్తి నుండి కామము ఉత్పన్నము. కామము అంటే కోరిక అంటే డిజైర్, సమ్ డిజైర్. ఒక పర్టికులర్ సాంగ్, మ్యూజిక్ ఏదో సెల్ ఫోన్ మోగింది అనుకోండి, అరే ఆ పాట చాలా బాగుంది, నా దగ్గర లేదే. అది సింపుల్ చిన్న ఎగ్జాంపుల్. అది అక్కడ నుంచి అది ఎప్పుడైతే మనం పొందలేమో అది కాస్త క్రోధం కింద మూవ్ అయిపోతుంది. చిన్న చెవిని సాటిస్ఫై చేద్దాము అన్న దగ్గర నుంచి అది కాస్త ఒక డిజైర్ కింద వెళ్ళి అన్ఫుల్ఫిల్డ్ డిజైర్ కోపం కింద వెళ్ళిపోతుంది. కోపం నుంచి మోహం ఉత్పన్నం అవుతుంది, అధిక మోహం ఉత్పన్నం అవుతుంది. కోపం నుంచి ఇంకా అది నాకు చెందలేదే, అది నేను పొందలేకపోయానే అని ఒక ఈగోసెంట్రిక్ మోహం వచ్చేస్తుంది. అక్కడి నుంచి ఏమవుద్ది, ఒకసారి కోపము మోహముగా మారినప్పుడు మనకున్న బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది, ఇంటెలిజెన్స్ పక్కకు వెళ్ళిపోతుంది. ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే పక్కకు వెళ్ళిపోతుందో స్మృతి భ్రమతో బుద్ధి నశించును, బుద్ధి నశించిన మానవుడు తిరిగి సంసార సాగమును పడిపోవును. అది ఎలాగ పొందాలో అని వేరొక మార్గం ఆలోచించి అది పొందడమే ఇంపార్టెంట్ అన్న భావనలోకి వెళ్ళిపోయి దానికోసం ఏమైనా చేస్తున్నాడు. అది ధర్మమా కాదా అని మాత్రం ఆలోచించట్లేదు. తన ఇంద్రియార్థం ఇదే సెన్సరీ ఆబ్జెక్ట్స్ ని సాటిస్ఫై చేయడానికే తను జీవిత కాలము బతికేస్తున్నాడు. అది ధర్మమా కాదా అని ఆలోచించడానికి కూడా చోటు ఇవ్వకపోవడం వలన ధర్మానికి, భగవంతుడు ఇచ్చిన ధర్మానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇది మళ్ళీ క్లియర్ గా భగవద్గీతలో రాసినదే. మనం ఎన్నోసార్లు ఈ శ్లోకాలు చదివేసుకుంటూ వెళ్ళిపోతుంటాము, కానీ ఏనాడు కూడా ఒకసారి ఆ శ్లోకం దగ్గర ఒకసారి పాజ్ చేసి ఆలోచించి అది అది మనకి ఎలాగ ఉపయోగపడుతుంది అని రిఫ్లెక్ట్ చేయడం కూడా ఈ రోజు జరగట్లేదు. 770 శ్లోకాలు ఉన్నాయి. 770 శ్లోకాలు 3 గంటల్లో మొన్న చదివాను, ఇవాళ 2 గంటల 40 నిమిషాల్లోనే చదివాను. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది అన్న భావనలోనే ఉంటున్నాను తప్పితే కనీసం 4 శ్లోకాలు అర్థమయ్యాయా దాన్ని బట్టి ఈ రోజు నేను నా నడవడికి ఏం మారింది. నేర్చుకోవడం వేరు, మార్చుకోవడం వేరు. భావం తెలుసు కానీ దాని బాధ్యతగా మార్చుకోగలిగిన నాడే ఈ ధర్మాన్ని మనం అనుసరించిన వాళ్ళమే అవుతాము. ఇందులో మళ్ళీ ఎవరు చెప్పింది లేదు, ఇది క్లియర్ గా మనం శాస్త్రం నుంచి తీసుకుంటున్న శ్లోకాలే. ఆధ్యాత్మిక యొక్క వేద స్తంభాలు ఏమిటి? ఓకే, ఆధ్యాత్మికత 9 దశలుగా ఉంటుంది. ఫస్ట్ది
శ్రద్ధ. శ్రద్ధ అంటే విశ్వాసం. ముందు దాని మీద మనకి ఒక నమ్మకం రావాలి. మనం తీసుకునే పాత్ మీద నమ్మకం ఏర్పడినాడు, అది ఫస్ట్ స్టెప్. నమ్మకం ఏర్పడిన తర్వాత ఇది ఎలాగ పొందాలి అన్న ఆలోచనకు వెళ్తాం. రెండో స్టెప్ ఏంటి? సాధు సంగమం, భక్తులతో సత్సంగం. ఫస్ట్ మనకి విశ్వాసం ఏర్పడిన నాడు రెండో స్టెప్కి వెళ్తాము. ఒకసారి సత్సంగం ఏర్పడిన తర్వాత భక్తియుత సేవలో నిమగ్నం అవుతాము. ఇప్పుడు ఒక టెంపుల్తోనో వాళ్ళు చేసే కార్యక్రమంతోనో అసోసియేట్ అవుతాము. ఇవన్నీ ఒక పద్ధతిలో జరగకపోతే మన జర్నీ అయిపోయింది, ఏదో చేసేస్తున్నాం అన్న భావనలో బతికేయడమే తప్పితే ముందుకు మాత్రం వెళ్ళలేము. నాలుగోది అనర్థ నివృత్తి. అవాంఛిత విషయాలపై అనుబంధాన్ని తగ్గించుకోవాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయి? మొదటి 3 జరిగితేనే 4వది జరుగుద్ది. స్ట్రైట్ గా 4వ స్టెప్ కి వెళ్ళగలం అంటే అది జరగని పని, అది కేవలం అపోహ. ఓకే, నిష్ఠ, స్థిరత్వం. ఒక్కసారి ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నిలబడగలగాలి, స్థిరత్వంగా నిలబడగలగాలి. అది నిలబడాలంటే మొదటి 3 కూడా కంటిన్యూస్ గా వాటిని మనం ఫీడ్ చేస్తూ ఉండాలి. కంటిన్యూస్ గా భక్తుల సత్సంగం ఉండాలి, భక్తుల సాంగత్యం ఉండాలి, భగవంతుని సేవలో నిమగ్నమై ఉండగలగాలి. ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే ఈ స్థిరత్వం ఏర్పడిన తర్వాత ఈ భగవంతుని మీద ప్రేమకి ఒక రకమైన టేస్ట్ డెవలప్ అవుతుంది. ఒక రకమైన ఆ రుచిని మనం ఒకసారి చూసిన తర్వాత దాన్ని వదలలేము. అది ఎందువల్ల జరుగుద్దంటే ఏదైనా సరే మనకి పర్టికులర్ థింగ్, ఒక విషయం నచ్చింది అన్నాక అది మనకు చాలా బాగా నచ్చుద్ది. ఒక పర్టికులర్ స్వీట్ చాలా బాగా నచ్చింది అనుకుందాం. ఇంకొక కొత్త స్వీట్ దీనికంటే రుచికరమైనది టేస్ట్ చూడనంత కాలం ఇదే మనకి నచ్చుద్ది. ఎప్పుడైతే మనం దీనికంటే రుచికరమైనది చూసామో అప్పుడు ఈ పాత టేస్ట్ వెళ్ళిపోతుంది. అలాగా మనం ఈ ఫస్ట్ 5 అక్షరాలు, ఫస్ట్ 5 స్టెప్స్ వేస్తే ఇందులో ఉన్న రుచి మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ రుచి అర్థమైన తర్వాత ఇన్నాళ్ళు మనం ఏదైతే బాగుంది, సాటిస్ఫైడ్ గా ఉన్నాము అనుకున్నదో అది ఇంక రుచించదు. స్టేజ్కి వెళ్ళాలి అంటే మనకు ముందు విశ్వాసం ఉండాలి, మనం తీసుకున్న పాత్ మీద భక్తులతో సత్సంగం ఉండాలి, ఆ సాంగత్యం ఉండాలి, సేవకు మనం టైం అలాట్ చేసుకోగలగాలి, అనవసరమైన విషయాలపైన అనుబంధాన్ని తగ్గించుకోగలగాలి, దాన్ని మనం ఒక స్థిరత్వంతో ఒక నిష్టగా పనిచేయగలగాలి. అప్పుడు మనకి ఈ ఆధ్యాత్మికత జర్నీ తాలూకు ఉన్న రుచి మనకి వస్తుంది. ఆ రుచి వచ్చేంత వరకు ఈ 5 స్టెప్స్ మనం ఏది మర్చిపోవడానికి వీల్లేదు. అలాగే వాటిని రీఇటరేట్ చేస్తూనే ఉండాలి. అప్పుడు మనకి భగవంతునితో అనుబంధం ఏర్పడుద్ది, ఆసక్తి పెరుగుద్ది. ఆ ఆసక్తితో ఇంకొంత స్క్రిప్చర్స్ చదవడం మొదలు పెడతాము, ఇంకొంత అర్థం చేసుకోవడం మొదలు పెడతాము. ఎంత అర్థం కాలేదు, మనం ఎక్కడున్నాము అన్నది ఆ స్టేజ్కి వెళ్ళేసరికి ఒక అవగాహన వస్తుంది, ఇంకా ఎంత మనం నేర్చుకోవాల్సింది ఉంది అని. ఆ అనుబంధం కాస్త ప్రేమ కింద మారగలగాలి. అల్టిమేట్ గా భక్తి కాస్త భగవంతుని మీద ప్రేమ ఉండాలి, ప్రేమ ఏర్పడడానికి మారగలగాలి. ఇంకేమీ లేదు. అన్ని పురాణాల్లోని చెప్పేది, అందరూ చెప్పేది శ్రీకృష్ణుణ్ణి, భగవంతుణ్ణి ప్రేమించడం ఒక్కటి చేస్తే మిగతావన్నీ వస్తాయి. కానీ ఆ ఒక్కటి మనకి డైరెక్ట్ గా రాదు. అది ఎక్కడో రావాలంటే అన్నమయ్య లాంటి వాళ్ళకి, త్యాగయ్య లాంటి వాళ్ళకి ఇన్స్టెంట్ గా వచ్చాయి. అవి మనకి రావాలంటే ఇవన్నీ చేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ భౌతిక ప్రపంచంలో బాగా మునిగి ఉండిపోయాము. అది ఆ ప్రేమ కాస్త స్వచ్ఛమైన ప్రేమ కింద మార్చగలగాలి. ఈ 9 స్టెప్ బై స్టెప్ దశలుగా వెళ్ళగలిగిన నాడే మనము భగవంతుని చేరుకోగలము. అయితే ఇందులో అత్యంత కష్టమైనది అనర్థ నివృత్తి. అవాంఛిత సంఘటనల విషయాలపై అనుబంధాన్ని తగ్గించుకోవడం అంత ఈజీ కాదు. డిక్రీజింగ్ ఆఫ్ అన్వాంటెడ్ అటాచ్మెంట్స్. ఆ అటాచ్మెంట్స్ తగ్గించుకోవడమే అన్నిటికంటే కష్టమైన పని. దీనికి మనం కొంత ధర్మ సూత్రాలు మనల్ని ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది చూస్తాం. అన్ని దశలతో పోలిస్తే అనర్థ నివృత్తి చాలా కష్టతరమైంది. ఎందుకు? మనం అందరూ స్థూల సూక్ష్మమైన అనధికార జ్ఞానంతో నిండి ఉండడం వలనే. అంటే దేర్ ఆర్ సటిల్ అటాచ్మెంట్స్ అండ్ గ్రాస్ అటాచ్మెంట్స్. మనము ఎటువంటి బంధాలతో చిక్కుపడి ఉన్నాము, ఆ బంధాల నుంచి చిక్కుబడి ఉన్నంత కాలము
ఈ స్టెప్ దాటడం చాలా కష్టము. ఓకే, వాటిని గుర్తించడం, తర్వాత వాటిని అక్కడి నుంచి మారడం చాలా కష్టము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఫర్ స్మాల్ థింగ్, సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ కాఫీ వదిలేయాలి, అది ముందు వదిలేయాలి అని గుర్తించడం, ఆ తర్వాత వదిలేయడము, ఆ రెండు చాలా కష్టమైన పని. ఒక 5 ఏళ్ళ బాలుడికి అది చిన్న పని, 40 ఏళ్ళు దాటిన కొద్దీ అది పెద్ద పెద్ద పని. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ప్రతిదీ కష్టమైపోతుంది, ఎందుకంటే మనం వాటితో బంధాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇది ఒక రోజులో జరిగేది కాదు, క్రమంగా జరగాల్సిన ప్రక్రియ. దానికి సహనం, సంకల్పం అవసరము. ఇవి ఉంటే ఆ స్టెప్ కూడా దాటగలము. ఆ స్టెప్ దాటలేక చాలా మంది జరిగేది ఏంటంటే, ఆ స్టెప్ దాటలేక సూక్ష్మంలో మోక్షం కోసం వెతుక్కుంటారు. అక్కడి నుంచి పలానా గురువు ఏదో చెప్పారు, పలానా ఎవరో ఏదో చెప్పారు, మీరు అది చేసినా పర్వాలేదు, ఇది చెయ్యండి అని. దానికి తగ్గట్టుగా ఇంకోసారి సుప్రభాతం చదువుకోండి. ఈ సూక్ష్మ మోక్షం వెతుక్కుని మనం తప్పుదారులు పట్టేస్తాం. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ అన్వాంటెడ్ అటాచ్మెంట్స్ నుంచి బయటికి పడాలి అంటే అది మనంతటా మన వల్ల కాదు. ఒక గురువు యొక్క సహాయము చాలా ఇంపార్టెంట్. భక్తుల సాంగత్యం చాలా ఇంపార్టెంట్. భగవంతుని సేవలో నిమగ్నం అవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనము నేర్చుకోవడం కోసమే కొన్ని సంస్థలు అవసరము. మనం లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసాము. ఎప్పుడైనా మనం సంస్థలు ఎన్నుకున్నప్పుడు 4 సాంప్రదాయాల్లోంచి వచ్చిన సంస్థల్ని వెతుక్కోవాలి. అలాగా బ్రహ్మ గౌడీయ సాంప్రదాయం నుంచి వచ్చింది, బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం నుంచి వచ్చింది ఇస్కాను. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు దేనివైనా ఫాలో అవ్వచ్చు, కానీ ఒకదాన్ని ఫాలో అయినప్పుడు దాన్ని పట్టుకుని నిలబడగలిగిన నాడే మనం దాటగలము. సొంత ఆలోచన, సొంత ధర్మానికి ఇందులో స్థానము లేదు. సో అనర్థ నివృత్తిని గురించి మనం ఇందా మాట్లాడుకుంటున్నాం. ఇందులో స్థూల అటాచ్మెంట్స్, స్థూల బంధాలు ఎందువల్ల వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, ఇవి దాటాలి అంటే మనం ఎప్పుడు సత్యం పలకాలి, జోదం ఆడరాదు. ఓకే, మాట్లాడుకున్నాం లాస్ట్ టైం కూడా. గ్యాంబ్లింగ్ అనేది ఉండకూడదు. ఎందుకు అన్నది మళ్ళీ మనం డీటెయిల్ గా చూస్తాం. అలాగే మాంసము తినరాదు, నాన్ వెజిటేరియన్ అనేది పూర్తిగా వదిలేయాలి. శౌచము పాటించాలి. సో అక్రమ సంబంధాలు పవిత్రమైనదే, ఉండాలి, పవిత్రత ఉండాలి, అక్రమ సంబంధాలు ఉండరాదు. అలాగే తపస్సు, మత్తు పదార్థాలను వదిలేయాలి. అంటే ఇంటాక్సికేషన్ ఎలిమెంట్స్ ఏవైనా కూడా తపశ్శక్తికి అంటే కాన్సన్ట్రేషన్ కి పనికి రావు. మనం సత్యవంతులుగా బతికేస్తున్నాము అనుకున్నప్పుడు ఫ్లక్చువేటింగ్ ఏదైనా గ్యాంబ్లింగ్ సైడ్ ఉండడానికి వీల్లేదు. మనం దయాగుణం ఉండాలి, కరుణగుణం ఉండాలి అంటే ఎట్ మినిమం టు స్టార్టింగ్ పాయింట్ నాన్ వెజిటేరియన్ వదిలేసాయి. ఓకే, మనం పవిత్రంగా ఉన్నాము అంటే ఎట్ మినిమము యూ హ్యావ్ టు లిమిట్ యువర్ రిలేషన్షిప్స్ టు విత్ ఇన్ ద మ్యారేజ్. బేసికలీ తపస్సు అంటే భగవంతుని మీద ఫోకస్ పెట్టాలి అంటే ఎట్ మినిమము ఇంటాక్సికేటెడ్ మెటీరియల్ ఏది పట్టుకోకూడదు, తాగుడు అనేది ఉండకూడదు. కీపింగ్ అవే ఫ్రమ్ కెఫినేటెడ్ మెటీరియల్ ఏదైనా సరే వదిలేయాలి. ఇవి చేసుకుంటే స్థూల అంటే గ్రాస్ అటాచ్మెంట్స్ నుంచి మనము బంధ విముక్తులం అవుతాము. ఇది కాకుండా ఇప్పుడు సూక్ష్మ బంధాల గురించి మాట్లాడుకుందాం. సూక్ష్మ బంధాలను జయించాలి అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం మనం జయించాలి. కింద రావట్లేదు, కనబడట్లేదు. మాత్సర్యం, అసూయ, ఈ వీటిని జయించగలగాలి. వీటిని జయించిన నాడు అటు గ్రాస్ అటాచ్మెంట్స్ ని, ఇటు సూక్ష్మ బంధాల నుంచి మనము సటిల్ అటాచ్మెంట్స్ నుంచి మనము విముక్తి పొందుతాము. పొందగలిగిన నాడు మాత్రమే అన్వాంటెడ్ అటాచ్మెంట్స్ నుంచి మనము డిటాచ్ అవ్వగలము. అది అవిన నాడే మనము ఆ 4వ స్టెప్ దాటి 5వ స్టెప్ లోకి వెళ్ళగలుగుతాము. అదంత ఈజీ కాదు, మనం కానీ చెయ్యాలి. ధర్మం చెబుతుంది, వేరే మార్గము లేదు. సో మానవ మేధస్సుతో ఇంగిత జ్ఞానాన్ని కనబడట్లేదు ఇక్కడ. సాధనాల్లో పెడదాం.
అన్ని మతాలు దేవుని ప్రేమను బోధిస్తుంటే వారి ప్రాథమిక సూత్రాలు ఒకేలాగా ఉండవా? సో లెట్ us యూజ్ సమ్ బేసిక్ ఇంటెలిజెన్స్ టు సి. మనం మానవ మేధస్తో ఈ జ్ఞానాన్ని కొంత పరిశోధన చేద్దాం. ఓకే, అన్ని మతాలు దేవుని ప్రేమను బోధిస్తుంటే వారి ప్రాథమిక సూత్రాలు ఒకేలాగా ఉండాలి కదా, ఉండవా? అన్ని మతాల నాయకులు జీవ సంక్షేమం కోసం కృషి చేస్తుంటే వారి అభిప్రాయాలు మరియు దృక్పథాలు ఒకేలాగా ఉండవా? ఉండాలి కదా. అన్ని మతాలు ఒక దేవుడి గురించే మాట్లాడుతుంటే ఒక్క దేవుడే దేవుడు కదా. అన్ని మతాలు అధికారిక గ్రంథాలను అనుసరిస్తుంటే దేవుని బోధనలు ఒకటే ఉండవాలి కదా. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తిరిగి వెళ్ళడం అనే పరమ లక్ష్యాన్ని అన్ని మతాలు తెలుపుతూ ఉంటే అర్హతలు మరియు ప్రక్రియ ఒకేలాగా ఉండాలి కదా. ఆ తేడాలన్నీ కొంచెం మనం పరిశోధించాలి. ఎందుకు డిఫరెన్స్ ఉన్నాయి, అసలు డిఫరెన్స్ ఉన్నాయా లేదా, అది కూడా మనం చూద్దాం. ఒకే పునాది విలువలు కలిగి ఉంటాయి. ఓకే, భక్తుల మార్గదర్శన శాస్త్రాలను అధ్యయనం చేయాలి, ఇది అవసరం. అన్ని మతాలకు ఒకటే పునాది విలువలు ఉన్నాయి, అందులో డౌట్ లేదు. అయితే భక్తుల మార్గదర్శకత్వంలో శాస్త్రాలను అధ్యయనం చెయ్యాలి. అలా చేయకపోవడం వల్ల భక్తుల మార్గదర్శకత్వంతో శాస్త్రాలను అధ్యయనం చేయాలి. అది చేయకపోవడం వల్ల ఎవరికి వాళ్ళ శాస్త్రాలను అధ్యయనం చేసేసి మతాలలోని వాటి బోధనలోని తేడాలను తీసుకొచ్చేస్తున్నారు. కాకపోతే అన్ని మతాలు చెప్పేది ఒకటే. ఓకే, అన్ని మతాలు దేవుని ప్రబోధిస్తుంటే అవన్నీ ఒకేలాగా ఉండాలి కదా, అందులో ఇంక డౌట్ లేదు. అన్లెస్ ఒక మతం ఇంకొక మెసేజ్ ఇస్తే, ఇది కాదు మెసేజ్, ఇంకొక రకమైన మెసేజ్ ఇస్తేనే తేడా ఉంటాయి. అవన్నీ ఒకే మెసేజ్ ఇస్తున్నప్పుడు ఒకేలాగా ఉండాలి అన్నమాట. అది మనకున్న నాలెడ్జ్తో చేస్తున్న రీసెర్చ్. ఓకే, సో కొంత ఇంకా చూద్దాం ఏ మతం దీని గురించి ఏమని చెప్తుంది. మనకి ఇస్లాంలోని క్రిస్టియానిటీలోని 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఇస్లాంలోని ఖురాన్ ఉపదేశాలు, మన వేదాల్లోని హిందూ మతంలో అన్ని వేద అవగాహనతో ఉన్నాయి. ఇస్లాంలో చెప్తుంది ఏంటి, నీవు ఒక దేవునికి తప్ప వేరే దేవుడిని అంగీకరించకూడదు. ఇస్లాం ఏం చెప్తుంది, ఒకే దేవుడు తప్ప వేరే దేవుడు లేడు. కృష్ణుడు మన హిందువులో చెప్తుంది నేనే అన్నింటికి మూల కారణము, అన్ని కూడా ఒక దేవుడే ఉన్నాడని చెప్తున్నారు. కానీ ఇంకొక దేవుడు లేడు అని చెప్తున్నప్పుడు ఇంకా అవకాశం ఏముంది, మీ దేవుడు మా దేవుడు అనే అవకాశం ఏముంది? అందరూ ప్రార్థిస్తుంది ఒకటే దేవుడు, ప్రార్థన వేరు, అంత మాత్రాన దేవుడు వేరు కాదు కదా. ప్రార్థన మారింది కాబట్టి ఈ రోజు దేవుడిని వేరు చేసేసారు. దేవుడిని వేరు చేశారు కాబట్టి మతాన్ని వేరు చేశారు. మతాన్ని వేరు చేశారు కాబట్టి దాని ఫాలోవర్ని వేరు చేసేసారు. ఫాలోవర్ వేరు అయిపోయారు కాబట్టి ఎనిమిటీ వచ్చేసారు. మనం మొదట్లోనే చెప్పుకున్నాము, కలియుగంలో ఉండే బేసిక్ అతిపెద్ద ఇదేమిటంటే, ఒకటి క్వారలు, 2 హిపోక్రసీ. క్వారలు అంటే గొడవ, హిపోక్రసీ తెలుగు పదం మర్చిపోయాను. హిపోక్రసీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అందువలన ఈ రెండో కలియుగాన్ని పూర్తిగా పరిపాలిస్తాయి. అందువలన ఏర్పడుతున్న ప్రాబ్లమ్స్. ఇస్లాంలో ఏం చెప్తున్నారు, నీవు దేవుడు ప్రతిరూపము చేయలేవు, నువ్వు దేవునికి ప్రతిరూపము చేయలేవు. ఇస్లాంలో ఉన్న క్లియర్ కమాండ్మెంట్, దేవుడికి ఇంకో ప్రతిరూపం లేదు, అతనిని మించిన నచ్చేది ఏమీ లేదు అని ఇస్లాంలో చెప్తుంది. నాకంటే శ్రేష్టమైన సత్యము లేదు అని భగవద్గీత 7.7 శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పాడు. సో అందరు చెప్పింది ఒకటే, వాళ్ళ ఇది కూడా మనం మాట్లాడుకున్నాము, హూ ఇస్ గాడ్ అన్న సెషన్ లో మాట్లాడుకున్నాము. ఏ ప్రాంతానికి వాళ్ళకున్న మెంటల్ వాళ్ళకున్న స్థితిని బట్టి భగవంతుడు వాళ్ళకి ఆ సరిపడ శాస్త్రాన్ని ప్రజెంట్ చేశాడు. అప్పట్లో ఇస్లాం వచ్చినప్పుడు అక్కడున్న మనుషులకి సరిపడు శాస్త్రాన్ని మాత్రమే బోధించాడు. ఈ క్రిస్టియానిటీ వచ్చినప్పుడు అక్కడున్న మనుషులకి ఎంత అర్థం చేసుకోగలరో దాన్ని బట్టి కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇండియాలో, భారతదేశంలోని ఇక్కడ మనుషులను బట్టి ఇక్కడ వీళ్ళు ఎంత అర్థం చేసుకోగలరో దాన్ని బట్టి ఇక్కడ జ్ఞానాన్ని ఇచ్చారు. అలాగే ప్రతి మతము పుట్టింది. తప్పితే ఇవన్నీ ఒకటే. దేవుని పేరు పాడు చేయకూడదు, కమాండ్మెంట్స్ లో డైరెక్ట్ గా ఉంది. మీ ప్రమాణాలు దేవుని పేరును తప్పగా ఉపయోగించవద్దు. పద్మపురాణం మనకి పద్మపురాణంలోని బ్రహ్మకాండలోని దీని గురించి క్లియర్ గా కూడా రాసింది. సో అలాగే ఇవన్నీ చదవచ్చమ్మా. నీవు అబద్ధం చెప్పకూడదు లేదా తప్పుడు సాక్ష్యం ఇవ్వకూడదు.
వారు అబద్ధం చెబితే వారు దేవుని శాపమును పొందుతారు. పత్రం, పుష్పం, ఫలం ప్రేమ మరియు భక్తితో సమర్పించండి. సత్యము, నిజము, జోదం ఆడరాదు అన్నది మనకి క్లియర్ గా రాసింది హిందూ ధర్మంలో. ఇక్కడ ఏమని రాసింది? నీవు చంపకూడదు, దౌ షల్ నాట్ కిల్, క్లియర్ గా రాసింది. ఎవరైనా చంపినట్లయితే అతనిని తిరిగి చంపినట్లే ఇస్లాంలో రాసింది. అన్ని రకాలు వదిలేసి నా శరణాగతి చేరు, దయాకరుణ, మాంసం తినరాదు, మనం మాంసము తినకూడదు అని మన వేదాలని చాలా క్లియర్ గా రాసింది. క్రిస్టియానిటీలో కూడా క్లియర్ గా రాసింది నీవు చంపకూడదు అని. మనం దీని గురించి కూడా ఒకసారి మాట్లాడుకున్నాము. మాంసం అంటే ఏమిటి? పదము మాంసం అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? మాం ప్లస్ అంస, ఈ రెండు పదాల నుంచి వచ్చింది మాంస అన్న పదం. అదేంటంటే నన్ను తినవచ్చు. అది సాంస్క్రిట్ పదాలు మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మాం అంటే నన్ను, అంస అంటే తినవచ్చు. మాంసం అంటే నన్ను తినవచ్చు. మనం షాప్కి వెళ్ళి 1 కేజీ మాంసం అడుగుతున్నామంటే మనము ఆ జంతువుతో చేసుకుంటున్న ఒప్పందము. నువ్వు మరొక సందర్భంలో నన్ను తినవచ్చు అని మనం కర్మ సిద్ధాంతం చెబుతున్న వాక్యాలు ఇవి. దాంట్లో ఇంకేమి సందేహం లేదు. కానీ ఈ రోజు మనం ఈ సెషన్ లోనే కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేస్తాము. ఏ సందర్భంలో మాంసం తినవచ్చు, ఏ సందర్భంలో వేదం ఒప్పుకుంటుంది, శాస్త్రం ఒప్పుకుంటుంది అనేది. మనం ఒక జంతువుని మాంసం కింద మార్చినప్పుడు మనం ఆ జంతువుతో అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. వేరొక సందర్భంలో నీవు నన్ను తినవచ్చు. ఈ లెక్కను చూసుకుంటే రోజు నాన్ వెజ్ తినేవాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తాలి వాటిని మళ్ళీ ఆ కర్మ అనుభవించాలంటే. ఇది కాకతీయంగా జరిగిందో మరి ఎవరో అర్థం చేసుకునే రాశారేమో. ఇంగ్లీష్ లో మీట్ అన్న పదం కూడా మీ ప్లస్ ఈట్ నుంచి వచ్చింది. మీట్, అది కాంబినేషన్ ఆఫ్ మీ అండ్ ఈట్ ఈస్ కాల్డ్ మీట్ బేసికలీ. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ సాంస్క్రిట్. అది చదివే ముందు, ఆ పదం అనే ముందు కూడా వాళ్ళు ఒకసారి అర్థం చేసుకుని ఆపేస్తారు అన్న భావంతో తయారు చేసిన పదాలు ఇవి. ప్రతి సాంప్రదాయంలో చెప్పేదే అన్ని ఒకటే. నీవు వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం దగ్గరికి రాకండి. వేద ధర్మాలు చెప్పేది కూడా శౌచము, పవిత్రము, అక్రమ సంబంధానికి ఉండడానికి వీల్లేదు. మనం మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. ఈ 4 వాట్ యు కాల్ ఇట్ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అంటాము. కీప్ అవే ఫ్రమ్ నాన్ వెజిటేరియన్, కీప్ అవే ఫ్రమ్ ఇంటాక్సికేషన్, కీప్ అవే ఫ్రమ్ గ్యాంబ్లింగ్ అండ్ కీప్ అవే ఫ్రమ్ ఇలిసిట్ అఫైర్స్. ఈ 4 శాస్త్రాల్లో కూడా చెప్తుంది ఇది. నీవు సబ్బాతును పవిత్రంగా ఉంచాలి. శుక్రవార ప్రార్థన కొరకు పిలుపు వచ్చినప్పుడు దేవుని జ్ఞాపకార్థం వెంటనే అప్పటికప్పుడే నీ పనులు మానేయాలి. తపస్సు, మత్తు పదార్థాలని వదలాలి. మనకు వేదాల్లో చెప్తుందా? ఇదేంటి భగవంతుడి భక్తి గురించి చెప్పేది కూడా ఇదే. సో ఆధ్యాత్మికత యొక్క వేద స్తంభాల మీద మతం నిలుస్తుంది. భూమి మీద ఉన్న అన్ని అధికారిక మతాలకు ఈ ఆదేశాలు ఉన్నాయి. ఈ 4 మీదే బేసికల్ గా ఎవరైనా ఈ జర్నీ చేసుకుందాము, స్పిరిచువల్ జర్నీ, స్పిరిచువల్ ఇంట్రెస్ట్ చూపించి స్పిరిచువల్ గా గ్రో అవుదాము, ప్రోగ్రెస్ అవుదాము అనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని ఫాలో అవ్వాల్సిన ఈ 4 స్తంభాలు ఇవి. ఎందుకు జోదం ఆడకూడదు? ఎందుకు మాంసం తినకూడదు? ఆల్రెడీ మనం కొంతవరకు డిస్కస్ చేసాం. జోదం అంటే థింగ్స్ లైక్ స్టాక్ మార్కెట్ లో పెట్టడం, ఏదైనా ఫ్లక్చువేటింగ్, అంటే ఏదైనా కష్టపడకుండా డబ్బు తెచ్చుకుందాము అన్న ఆలోచన కాస్త జోదం కింద పరిగణించబడింది శాస్త్రం ప్రకారం. అది ఎందుకు అలా చేయాల్సి, తక్కువ శక్తితో ఎక్కువ లాభం పొందుదాము అన్న ఆలోచన వచ్చిన నాడు మనిషి నిజం పలకకుండా అబద్ధం చెప్పడానికి ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా సంకోచించాడు. అటువంటి భావంలో ఉన్న వాళ్ళు దేవుని చెంతకి చేరలేరు, వైకుంఠానికి చేరలేరు. అలాగే కరుణ లేని వ్యక్తి, మానసికంగా ఆ 2 లేని వ్యక్తి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళలేడు. అక్ర సంబంధం ఉన్న వ్యక్తి అంటే ఉన్న మెటీరియలిస్ట్, ఉన్న భౌతిక సుఖాలకు చాలకపోవడం వల్ల వేరొక దానికి ఆశించిన వ్యక్తి భగవంతుని సన్నిధిలోకి చేరలేడు. మత్తు పదార్థాల్లో ఉన్న వ్యక్తి మానసిక స్థితే బాగుండదు కాబట్టి
అతను కనీస ప్రేయర్ కూడా చేయలేని పరిస్థితి. కాబట్టి అటువంటి మత్తుబాధలు ఉన్నవాడు భగవంతుని స్థితికి చేరలేడు. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ఒక చిన్న ప్రశ్న, డౌట్ ప్రభుజీ. ఆ, ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కూడా జోదం కిందే వస్తుందా ప్రభుజీ? నిజంగా చెప్పాలంటే అవునమ్మా. అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో మనం డబ్బులు పెట్టడం వల్ల మనం అవతల వాళ్ళు ఆ డబ్బుల్ని తీసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేసుకుంటున్నారు. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అది అది అవతల ఎవరో కష్టపడి జెన్యూన్ గా చేసి చేస్తున్నారు, అంతే తప్ప ప్యాక్ ఆడడం లాగా కూర్చొని ఆడడం కాదు. సో ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిసి వ్యాపారం చేస్తారు, ఒకళ్ళేమో డబ్బులు పెడతారు, ఒకళ్ళు పని చేస్తారు, అది వాళ్ళ అండర్స్టాండింగ్. అది జోదం కాదు కదా. ఒకటమ్మా, ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి ఇది రెండు సెపరేట్ క్వశ్చన్స్. స్టాక్ మార్కెట్ అనేసరికి మ్యూచువల్ ఫండ్స్ రకరకాలవన్నీ వచ్చేస్తాయి కదమ్మా. మీకు కొంత అవగాహన ఉంటే తెలుస్తుంది. సో మనం డబ్బు పెట్టిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. అది మనం సిగరెట్ కాల్చడం తప్పు అనుకున్నప్పుడు ఆ డబ్బు సిగరెట్ కంపెనీలోకి వెళ్ళిందో లేదో మనకి ఎలా తెలుస్తుందమ్మా? సిగరెట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే సిగరెట్ కి వెళ్ళిందని అనుకోవాలి. మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసిన నాడు మనం ఆ డెసిషన్ తీసుకోవచ్చు, మనం ఆ డెసిషన్ తీసుకోవచ్చు. డైరెక్ట్ గా వెళ్ళని నాడు ఈ రోజు ఫైనాన్షియల్ మార్కెట్ ఎలాగైపోయిందంటే మన డబ్బు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఇట్లా అనుకుంటే మనం చేసే ఏ పని రిజల్ట్ ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు, ఏది తెలియదు. ఏ పని రిజల్ట్ వేరు. స్టాక్ మార్కెట్ మనీ, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తున్నాం. స్టాక్ మార్కెట్ లో కూడా అవతల వాళ్ళు నిజాయితీగా బిజినెస్ చేస్తున్నారు అన్న నమ్మకం మనం పెట్టగలమా? సారీ అలా అంటున్నందుకు. ఇప్పుడు ఆ నమ్మకం అనేది మనం దేని మీద పెట్టలేం ప్రభుజీ. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి పాఠం చెప్తున్నారు, మేము నిజంగా వింటున్నామా, మేము నిజంగా వాటిని పాటిస్తామా మీకు తెలుసా? అక్కడ మీ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. మీరు అందరూ నేర్చుకోవాలి, బాగుపడాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నారు. అమ్మా, ఆ ప్రతిఫలం నేను తీసుకోవట్లేదు. మీరు ఇంట్రెస్టింగ్ గా వినకపోతే ఆ ప్రతిఫలం నేను తీసుకోవట్లేదు. మార్కెట్ ప్రతిఫలం మనం ఆశిస్తున్నాము. అంటే ప్రతిఫలం తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు మేము నేర్చుకుని దాని వల్ల పుణ్యం నాకు వచ్చినా రాకపోయినా మీరు దాని నుంచి ఆ పుణ్యాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేయట్లా, అంతే కదా ప్రభుజీ? అంతేనమ్మా, అంతే. ఆ పుణ్యాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయట్లే. మీరు స్టాక్ మార్కెట్ కూడా చారిటీ అనుకుంటే ప్రాబ్లం లేదు. ఇంటెన్షన్ కూడా అక్కడ ఏముంది మీరు అన్నారు చూసారా? ఇంటెన్షన్ కూడా స్టాక్ మార్కెట్ లో ఇంటెన్షన్ ఏంటి? డబ్బులు చేసుకుందాం అనేది ఇంటెన్షన్. అవును ప్రభుజీ, కరెక్టే కదమ్మా? కరెక్టే ప్రభుజీ. ఓకే, ఇంటెన్షన్ మన డబ్బులు చేసుకుంది. కాకపోతే ఇప్పుడు నేను ఒక బట్టల కంపెనీలో పెట్టాను. ఏదమ్మా? బట్టల కంపెనీలో పెట్టాను. ఇప్పుడు బట్టల కంపెనీలో పెట్టడం అనేది తప్పు కాదు, అంతే కదా? దాంతో లాభాలు వచ్చినాయి. ఆ లాభాల్లో నాకు ₹1 ఇచ్చాడు, ఆ ఓనర్ ₹1 తీసుకున్నాడు. ఆ రూపాయితో అతను చెడు పనులు చేస్తే దానికి కూడా నాకు ఫలితం వస్తది అని నేను విన్నాను. కానీ ఇంకా అలా అనుకుంటే మనం ఎక్కడికి పోలేం. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. ఎక్కడికి పోలేం అనేది చాలా కరెక్ట్ అయిన స్టేట్మెంట్. ఏమీ చేయలేము, రూపాయి సంపాదించుకోలేము. కానీ ఒక స్టేట్మెంట్, బట్టల కంపెనీలో పెట్టడం తప్పు కాదు అన్నారు. అది కూడా నేను పూర్తిగా ఆ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అని నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే కంపెనీలో జరిగే అక్కడ కూడా మోసం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. మనకి రాష్ట్రపతి ఉండేవారు, వైస్ ప్రెసిడెంట్ కృష్ణకాంత్ అని ఉండేవారు. మీకు ఐడియా ఉన్నారు లేదు? ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా చేశారు, తర్వాత రాష్ట్రపతి. ఆయన బట్టల గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆయన ఏడాది అంతా కూడా ఆయన చెరక తీసుకుని బట్టలు వేసుకుని 2 జతల బట్టలు కుట్టించుకుని మిగతా సంవత్సరం అంతా 2 జతల బట్టలతోనే వాడేవాడు. ప్రెసిడెంట్ గా అయినాడు కూడా ఆయన బట్టలు ఆయనే నేసుకునేవాడు. ఎందుకంటే ఆ కర్మ నాకు ఎక్కడ వస్తుందో అని. ఆయన గవర్నర్ అయిన తర్వాత, వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయనకి అంత టైం లేకపోతే తల్లి సంవత్సరానికి 2 జతల బట్టలు నేసి ఆయన పుట్టినరోజుకి ప్రెజెంట్ చేస్తే ఆ బట్టలే వాడేవాడు. ఆయన మరో జత బట్టలు వాడేవాడు కాదు. అందరూ ఎక్స్ట్రీమ్ కేసులు ప్రభుజీ. మనం ఇప్పుడు అది ఇవన్నీ చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్. అంటే స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నారు కాబట్టి అంటున్నాం. ఈ రోజు మీరు అమెరికాలో బట్టల కంపెనీలోనే డబ్బులు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ బట్టల కంపెనీ ఎంత తయారవుతున్నాయి ఆ బట్టలు, అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఆ కర్మ పోదమ్మా, ఊరికినే ఆ కర్మ వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ వస్తుందమ్మా. మనం ఆ బట్ట కొనుక్కుని వేసుకుంటే మనకి కూడా ఆ కర్మ వస్తుందమ్మా.
సాధ్యంత వరకు ఆ కర్మ పోవడానికే ఉన్న ప్రతి బట్టని భగవంతునికి సమర్పించి మనం దాని మీద అటాచ్మెంట్ లేకుండా ఆ బట్టను మనం వేసుకుంటున్నాం. దాన్ని ప్రసాదంగా స్వీకరించి వేసుకుంటే కర్మ పోతుంది. అలాగని కర్మ ఒక మార్గం దొరికింది కదా, భగవంతునికి దగ్గర పెడితే కర్మ పోతుంది కదా అని చెప్పి మనం తప్పులు చేయడానికి లైసెన్స్ తీసుకోవడం కాదు. చీరలు వందలు కొనుక్కొని అన్ని అక్కడ పెట్టి దండం పెట్టి దాన ధర్మం గురించి కూడా ఇప్పుడు మీరు అన్నారు కదా, వాడు ప్రాఫిట్ తీసుకుని నా ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ మీకు తెలిసిందే. మనం భగవంతుని గురించి ఖర్చు పెట్టుకుంటే కర్మ మనకి రాదు. దానం చేసి 100 రూపాయలు సంపాదించి రూపాయి ఖర్చు పెట్టేసి నేను ముక్తి పొందేశాను అన్న మార్గంలో నడిచేస్తున్నారు జనాలు. ఇప్పుడు ఆ 100 రూపాయలు ఎలా గడించాలి అనేది ఆలోచించట్లేదు. భగవంతునికి రూపాయి ఇచ్చాను కాబట్టి నేను 100 రూపాయలు ఎలా సంపాదించినా పర్వాలేదు. ఇది కూడా పద్ధతి కాదు. ధర్మం చేయడానికి కూడా నాకు 100 రూపాయలు వస్తే, మీకు ప్రభుజీ కూడా మనకి చాలా సార్లు చెప్పారు ఈ విషయం, మనకి గుండెలో చిన్న బాధ కలగాలి, పింఛు కలగాలి. ఈ డబ్బు నా దగ్గర 5 రూపాయలు ఇస్తే చిన్న పింఛు రావచ్చాము, ఎక్కడో నేను ఖర్చు పెట్టుకోలేను. 50 రూపాయలు ఇవ్వగలిగి కూడా మనం పింఛు రాకపోతే 5 రూపాయల ధర్మమే ఎక్కువ 50 రూపాయల కంటే. ఆ పింఛు వచ్చేంత వరకు మనకు ధర్మం చేయగలగాలి. అంటే 50%, 60%, 70%, 80% ధర్మం చేయగలిగితే అప్పుడు మీరు చెప్పింది కొంతవరకు ఇది అవుతుంది. తెలిసి ఈ జోదం అన్నది ఏంటంటే, ఎందుకు జోదం కింద వచ్చింది అంటే, సూక్ష్మంలో మోక్షం వెతికే వాళ్ళు, ఆధ్యాత్మిక చింతన చెందే వాళ్ళు సూక్ష్మంలో మోక్షము పొందలేరు. అర్థమవుతుంది కదమ్మా? సూక్ష్మంలో మోక్షం పొందేవాళ్ళు ఇటుపక్క ఉండలేరు. అందుకు ఆ గ్యాంబ్లింగ్ మనీ నుంచి దూరంగా పెడతారు, ఉండాలి అని చెప్తున్నారు. ఇస్కాన్ సొసైటీ కూడా ఫండ్స్, ఎక్స్ట్రా ఫండ్స్ ఉంటాయి ఎక్కడైనా. వాళ్ళు తీసుకెళ్లి దీన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టట్లేదే, బ్యాంక్ లో పెడుతున్నారు. ఏమ్మా ఏం చేస్తున్నారు దాన్ని? ఇంకేమైనా చేయొచ్చు, స్టాక్ మార్కెట్ లో మాత్రం పెట్టు. ఏ సంస్థ చూసుకోండి, బ్యాంక్ లో పెడుతున్నారు. అట్లా కాదు, టీటీడీ కూడా తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయదే కాదు, బ్యాంక్ లోనే ఉంచుతారు. ఆ బ్యాంక్ వాడు ఏం చేస్తాడు, ఆ డబ్బుని తీసుకెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ ప్రైవేట్ కంపెనీ ఓ మాంసం కంపెనీ కూడా కావచ్చు. అవును, కర్మ వస్తుందమ్మా. అంటే బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ ఆశించట్లేదు. ఇంట్రెస్ట్ ఆశించట్లేదు కానీ వచ్చి తీసుకుంటాం. దాచుకోవడం కోసం ఉంచుకోవచ్చు. మీరు చాలా బాగా ఫాలో అయ్యే ముస్లిమ్స్ వాళ్ళు అసలు కనీసం బ్యాంక్ లో కూడా డబ్బు పెట్టరు, కేవలం ఈ కారణం చేతనే. ధనంతో బిజినెస్ అన్నది ఇస్లాంలో లేదు. ధనాన్ని కమోడిటీగా వాడడం అన్నది ఇస్లాంలో నాట్ అలౌడ్, అసలు ఒప్పుకోరు వాళ్ళు. ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థ చూసినా సరే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ దూరంగా ఉంటారు, స్టాక్ మార్కెట్ దూరంగా ఉంటారు. ఎందుకంటే ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రతి ఇది కూడా స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ కంపెనీస్ అమ్మా. ఇవాళ రేపు యూరోప్ లో వెళ్తే మీకు బాడీ సెల్లింగ్ కంపెనీస్ కూడా లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. అందువల్ల జోదం నుంచి దూరంగా ఉండాలి, మాంసం నుంచి దూరంగా ఉండాలి. మనం డిస్కస్ చేసినవే ఇవి. మాంసం తినడం తప్పు. ఇందులో మళ్ళీ చాలా మందిగా అంటారు, గుడ్లు మాంసం కింద వస్తాయా రావా? మీటికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఇది వెళ్ళలేదు ప్రభుజీ. ఏదండి మీ ఈట? అది నిజం అమ్మా. ఆ పదం బహుశా కొంచెం బుద్ధున్న ఇంగ్లీష్ వాడు ఎవడో అర్థం చేసుకుని ట్రాన్స్లేట్ చేసి ఉంటాడు తెలుగు సంస్కృత పదాన్ని ఇంగ్లీష్ లో. చాలా మంది వాదిస్తుంటారు చేపల మాంసం కాదు, కోడిగుడ్ల మాంసం కాదు, ఇవాళ రేపు ఫామ్ గుడ్ల మాంసం కాదు. వీటన్ని మాంసం లెక్కలోకే వస్తాయి. వీటన్నిటికీ కర్మ ఉంటుంది. అది తెల్లగుడ్డ బ్రౌన్ గుడ్డ అని లెక్కలేదు. ఎందుకంటే కోడి పెట్టినప్పుడు అది పిల్ల పుడుతుందన్న ఉద్దేశంతోనే కోడి పెట్టింది, ఇది ఎవడో తినాలి అనే ఉద్దేశంతో కాదు. అది ఎప్పుడైతే జరగలేదో ఆ పిల్లని చంపినంత పాపము వస్తుంది. మళ్ళీ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఏంటి చేప కదలదు కాబట్టి తినొచ్చు, అది నీటిలో ఉండగా దాన్ని మనం జయించగలమా? అది మనం అనుకుంటే దాని ప్రాణంతో పరిపోతుంది కదా. ఆ కర్మ మనకి రాకుండా ఎక్కడ పోతుంది? ఈ రోజు కరోనా వైరస్ వచ్చింది అంటే రాకుండా ఎక్కడ పోతుంది? ఇలాంటివన్నీ వచ్చినాడు. పౌల్ట్రీ ఇండస్ట్రీ వాళ్ళు ఎలాగైపోయిందంటే
కోళ్ళన్నీ ఒక గదిలో పెట్టేస్తారు. ఒక చిన్న ఎంట్రన్స్ ఉంటుంది దానికి. ఆ కోడి అందులోంచి వెళ్ళక తప్పదు. వెళ్ళిన తర్వాత 15-20 నిమిషాల తర్వాత అటు నుంచి ప్యాకెట్ లాగా ప్యాక్ అయిపోయి వచ్చేస్తుంది. అది డబ్బాలోకి తయారైపోయి వచ్చేస్తుంది. అది చాలా చైన్ ఉంటుంది దానికి. బట్ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా అది అనుభవించిన బాధ ఎక్కడికి పోవాలి? మన ఫస్ట్ సెషన్ గురించి మాట్లాడుకున్న రోజు కూడా దీని గురించి డిస్కస్ చేసాము. రాధేశ్యామ్ ప్రభుజీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు ఫస్ట్ వన్ ఆఫ్ ది సెషన్స్ లో. అదేంటిది, గజేంద్ర మోక్షం కథ చెప్తూను కరోనా వైరస్ గురించి వచ్చినప్పుడే అక్కడ ముసలి బదులు మనిషి ఉంటే కృష్ణుడు వేరేలా బిహేవ్ చేసేవాడా? మనిషి ఏనుగు కాలు పట్టుకుని ఉండి ఏనుగు ప్రార్థన చేస్తే కృష్ణుడు వేరేలా బిహేవ్ చేసేవాడా? లేదే, కృష్ణుడికి మనిషి అయినా ముసలైనా ఒకటే. మనం ఈ రోజు జంతువు కంటే గొప్ప అనుకుని దేవుడు మనల్ని ఒకలాగా జంతువుని ఒకలాగా ట్రీట్ చేస్తాడు అన్న భావనలో బతికేస్తున్నాం. ఆ రోజు గజేంద్రుడు ప్రేయర్ చేసింది, కృష్ణుడు అవతల వ్యక్తి ముసలాన్ని చూడకుండా దాన్ని ఖండించగలిగాడు. ఈ రోజు బహుశా ఎక్కడో ఈ జంతువుల యొక్క ఆక్రందన, వాటి యొక్క బాధ చిన్న వైరస్ రూపంలో వస్తుంది. చిన్న వైరస్ రూపంలో వచ్చింది. ఎక్కడో దగ్గర భగవంతుడు వాటి గోళ కూడా వినాలి కదా. అక్కడ దాకా కూడా కాదు ప్రభుజీ. మనం చైనా నుంచి వచ్చింది అంటే చైనాని పెంచి పోషించింది ఎవరు? మనమే కదా. మరి ఆ పాపం వస్తుంది, న్యాచురల్ గా వస్తుంది. చైనా అట్లా చేసింది ఎవరు? మనమే కదా. మరి చౌకగా వస్తున్నాయి మన దేశంలో దొరకని ఏంటి, చైనాలో దొరికే ఏంటి? మరి అక్కడ రూపాయి తక్కువనే కదా అక్కడ పోయాం అందరం. అదే జోదం అంటే అదే ఎగ్జాక్ట్ గా అదే. అది ప్యాకెట్ అవసరం లేదు, మనం దానికి ఇచ్చిన వేరే పదం ప్యాకెట్. కానీ ఇదే స్పెక్యులేటివ్ మార్కెట్ ఎక్కడ తక్కువ వస్తుంది అనేది. 15 లక్షల మందికి వచ్చిందమ్మా కరోనా వైరస్. 16 లక్షల మందికి. వీళ్ళందరికీ ఉన్న వైరస్ అన్ని మొత్తం వీళ్ళ ఒంట్లో ఉన్న వైరస్ అంతా ఒక కప్పులో పెడితే, ఒక చిన్న గిన్నెలో కానీ పెడితే దాని బరువు 1 గ్రాము కంటే తక్కువ. 1 గ్రాము కంటే తక్కువ. ఈరోజు మొత్తం ప్రపంచాన్ని వడికిస్తుంది. దాని బరువు 1 గ్రాము కంటే తక్కువ. దట్ ఈస్ ద పవర్ బేసికలీ దట్ హ్యాస్ ఎట్ దిస్ పాయింట్. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఇలాగే ఉంటాయేమో. సో అలాగే మత్తు పదార్థాలంటే ఇందులోకి అన్ని వస్తాయి. సారా, డ్రగ్స్, పొగాకు, పాన్ మసాలా, టీ, కాఫీ కూడా ఇందులోకి వచ్చేస్తుంది. క్యాఫినేటెడ్ డ్రింక్ ఏదైనా ఇందులోకి వస్తుంది. దీన్ని కూడా మనం వదిలేయగలగాలి. అన్కాఫినేటెడ్ కావాలంటే అన్కాఫినేటెడ్ కాఫీ, టీలు తాగాలి. జోదం ఆడకూడదు. ఇందులో గుర్ర పందాలు, స్టాక్ మార్కెట్, ఊహాగానం ఎక్కడున్నా సరే అది జోదం కిందకు వస్తుంది. క్యాసినోలు, లాటరీలు, త్వరగా డబ్బు సంపాదించే వ్యాపారం ఏదైనా. వివాహేతర సంబంధాలు, అశ్లీల చిత్రాలు, అసభ్య చర్చలు, వాట్సాప్ కూడా ఇందులోకి వచ్చేస్తుందేమో ఇవాళ బేసికల్లీ. ఓకే, వీటికి దూరంగా ఉండగలిగిన నాడే మనకి స్పిరిచువల్ జర్నీ అన్నది ముందుకు వెళ్ళగలము. ఇవి ఈ 4 స్తంభాలు యుగానికి ఒక్కొక్కటి తగ్గిపోతూ వస్తూ వచ్చాయి. ఓకే, సత్యయుగంలో ప్రజలు 4 సూత్రాలను అనుసరించారు. త్రేతాయుగంలోకి వచ్చేసరికి తపస్సు పోయింది. అంటే మెంటల్ గా మనము స్వచ్ఛంగా ఉందాము అన్న ఆలోచన తగ్గించింది. ద్వాపర యుగంలోకి వచ్చేసరికి శౌచం కూడా తగ్గింది. కలియుగంలోకి వచ్చేసరికి ఇంకా మిగిలిన సత్యం అంటే జోదానికి ఆపోజిట్, అది కూడా పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది. ఇవన్నీ ఇన్స్టెంట్ గా జరిగిపోవు. యుగం తర్వాత యుగానికి మారుతూ వస్తాయి. ఇంకొన్ని రోజులు పోతే అసలు భగవంతుని గురించి ఆలోచించడం అన్న ఆలోచన కూడా ఉండదు. 10,000 కలియుగంలో ఇప్పుడు వచ్చి 5,000 సంవత్సరాలు దాటింది. 10,000 సంవత్సరాలు దాటిన తర్వాత దేవుడు అన్న కాన్సెప్టే ఉండదు. 10,000 సంవత్సరాలు దాటిన తర్వాత 20-30,000 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రోజు భగవంతుని మనం గుడిలో ఎలా పెట్టుకున్నామో అక్కడ 30-40,000 సంవత్సరాల తర్వాత భగవంతుని నమ్మిన వాళ్ళు ఎవరికీ తెలియకుండా కొండ గుహల్లో దేవుణ్ణి ప్రార్థించుకుంటారు. మిగతా వాళ్ళు దేవుణ్ణి ప్రార్థించుకున్నామన్నా కూడా అది ఒక తప్పు భావన కింద పరిగణించబడుతుంది. మనం ఎప్పుడైతే ఇది అర్థం చేసుకోకుండా ఈ సైకిల్లో ఉండిపోయి చనిపోయి మళ్ళీ పుట్టి ఇలాగుంటే అవన్నీ కూడా చూడాల్సి వస్తుంది.
ఈ రోజు మనం బతుకున్నాము అంటే ఇవన్నీ మనం ఎప్పుడో ఏ జన్మలోనే పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు వీటిని అనుభవించి వస్తున్నాము. మనం గ్రహించి ఈ జన్మకో మరో జన్మలోనే ఇది కంప్లీట్ అయిపోవాలి, ఇక్కడితో ఆపేయగలగాలి అన్న స్టేజ్కి మనం వెళ్ళగలగాలి. ఆధునిక సమాజం సాధారణ ఆహారానికి మతంతో సంబంధం ఉంది. నేను క్షత్రియుడిని, మాంసం తినడానికి తాగడానికి నాకు అనుమతి ఉంది. భగవంతుడు భూమిపై తినడానికే ప్రతిదీ ఇచ్చాడు. ఇది నార్మల్ గా కామన్ మ్యాన్ ఆలోచిస్తున్న అవగాహన. కానీ ఇది తప్పు. రాజులు మాంసం తినడానికి కూడా శాస్త్రం ఒప్పుకోదు. అది మనం చూద్దాము కొంచెం ముందు సెషన్స్ లోకి వెళ్ళినప్పుడు చూద్దాము. మామూలుగా ఆలోచిద్దాం. ఆహారానికి మతంతో సంబంధం ఉంది, ఆహారానికి మతం ఆరోగ్య సంబంధం ఉంది. దీన్ని ఎలా పరిశీలిద్దాం? మొదటిది ఆరోగ్య కారణంగా. ఎప్పుడైనా ఇందులో ఎంతమంది మనం మాంసాన్ని తినేవారు ఉన్నారు నాకు తెలియదు, బట్ మామూలుగా కొంత మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే ఒక బాడీ చనిపోతే, డెడ్ బాడీ అన్నది పక్షి కానీ జంతువు కానీ రోడ్డు మీద చూస్తే కొన్ని సెకండ్లతోనో కొన్ని నిమిషాల్లోనో అది డిహైడ్రేట్ అయిపోయి గట్టిగా తయారవుతుంది, హార్డెన్ అయిపోతుంటుంది, సాఫ్ట్ అవ్వడానికి అవ్వదు. కానీ మనం మాంసం షాప్ లో కొన్న మీట్ ఎప్పటికీ సాఫ్ట్ గా ఉంటుంది. ఎందువలన? దాన్ని వాళ్ళు అంత కెమికల్ ట్రీట్మెంట్ చేసేసారు. కెమికల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల అది అలా ఉంటుంది. కానీ కేవలం ఆరోగ్య కారణంగా చూసినా సరే మాంసం అన్నది మంచిది కాదు. మానవ లాలాజలం, మనకి నోట్లోని ఒక లాలాజలం క్రియేట్ అవుతుంటుంది. కానీ జంతువుని ఎప్పుడైనా చూస్తే అది కంటిన్యూస్ గా క్రియేట్ అవుతుంటుంది. మానవుడికి అంత శక్తి లేదు. అందువలన అది జంతువులు తినడానికి కోసం ప్రయోగించింది కానీ మనుషులు తినడానికి కోసం క్రియేట్ చేసిన ప్రక్రియ కాదు. కేవలం నోటి వెడల్పు చూసినా సరే మనం మాంసం తినడానికి పుట్టలేదు. కేవలం జంతువులకు మాత్రమే దేవుడు ఆ పర్టికులర్ థింగ్స్ ఇచ్చాడు. వాటికి కావాల్సిన పళ్ళు, వాటికి కావాల్సిన కూరలు ఇచ్చాడు. అయినా మనం ఏం చేస్తాము? మనం అవి అందువల్ల పచ్చి మాంసం తినగలుగుతున్నాయి. మనం ఏం చేస్తాం? వండుకుని తినగలుగుతున్నాం. ఎవడైనా పచ్చి మాంసం తినగలిగితే వాడికి కూడా పళ్ళు ఇలాగొచ్చు, ఇలా ఉండగలగాలి. మానవ దవడ కదలిక, మన మూవ్మెంట్, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ఈటింగ్ మీట్. మనకున్న ఇంటెస్టైన్ కూడా అంత పొడవు ఉండాలి అన్నమాట. జంతువు ఏంటి నాన్ వెజిటేరియన్ డైజెస్ట్ చేసుకోవాలంటే అంత పెద్ద ఇంటెస్టైన్ ఉండాలి. చిన్న ప్రేగు జంతువులు మానవుల కంటే 11 రెట్లు పెద్దది. అంత ఉన్నాడే అది ఇదవుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఇది ఎందుకు మనం దాన్ని అంత ఎక్కువ మనసుకు ఇది పెట్టుకుని మా నాన్ వెజ్ తింటున్నారు అన్నది ఆలోచించాల్సిన విషయం. మానవ జీవనం మాంసాన్ని సరిపోదు. కొన్ని మనం ఇన్ రియాలిటీ నాన్ వెజిటేరియన్ ఈజ్ లాట్ మోర్ ఇన్హెల్దియర్. దానివల్ల అనారోగ్యం తప్పితే ఆరోగ్యం ఏ విధంగా పొందదు. ఎవరైనా చెప్తే ఇది నీకు మంచిది అని అసలు వినకండి. మతపరంగా ఇది ఏం చెప్తున్నాయి? ఇస్లాం చెప్తుంది నీవు చంపకూడదు. క్లియర్ గా నువ్వు చంపకూడదు అని రాసినప్పుడు ఎందుకు మన క్రిస్టియన్స్ నాన్ వెజ్ తింటున్నారు? ఇస్లాంలో మనం చూసేది హలాల్ మీట్. హలాల్ మీట్ అనేది మనం ఎక్కువ వింటూ ఉంటాం. హలాల్ మీట్ అన్నది కూడా వేదం మతపరంగా ప్రతి మతం కూడా నాన్ వెజిటేరియన్ ఎప్పుడు తినచ్చు అన్నదానికి ఒక పద్ధతినిచ్చింది. భూమి మీద ఉన్న ప్రతి విత్తనం మొక్కను నేనే ఇస్తున్నాను, విత్తనంతో కూడా ప్రతి చెట్టును నేను మీకు ఇస్తున్నాను, అవి మీకు ఆహారం. ప్రారంభంలో ప్రతి ఒక్కరూ శాకాహారులు మాత్రమే, కానీ శాకాహారం అందుబాటులో లేని అసాధారణ పరిస్థితుల్లో రాయితీలు ఇవ్వబడ్డాయి. ఓకే, ఇంక ఏమీ లేని నాడు నాన్ వెజ్ తినమని క్రైస్తవ మతం చెప్పింది. ఇస్లాం ఏం చెప్పింది? చుట్టూ తినడానికి ఏమీ ఉండకూడదు, మీరే జంతువుని చంపాలి, ఇంకెవరో చంపడానికి వీల్లేదు, ఇంక నీ దగ్గర ఏమీ లేదు, నువ్వే జంతువుని చంపాలి, మీరే జంతువుని మసీదుకు తీసుకువెళ్ళాలి, మేకను మాత్రమే తినవచ్చు, ఇంక వేరే జంతువు నేవి కూడా ఇస్లాం మతం తినడానికి ఒప్పుకోలేదు. ఆ మేకను 7 ముక్కలు చేసి 1 వంతు మాత్రమే తీసుకుని మిగతా 6 వంతులు బయటికి పంచాలి. బయటికి పంచాలి అంటే ఒకరికి ఇవ్వాలి అని కాదు, 6ని ఈ కర్మని పంచుకునే వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఏ ఒక్కళ్ళని మనం ఐడెంటిఫై చేయలేకపోయినా మా జంతువుని చంపడానికి వీల్లేదు. నొప్పి లేకుండా శరీరాన్ని ఒక్క దెబ్బతో వేరు చేయాలి. ఇలాగా ఇస్లాం మతం హలాల్ మీట్ ని క్లియర్ గా రాసి పెట్టించింది. ఏం జరుగుతుంది? షాప్స్ ఓపెన్ చేసేస్తారు వీటికి. ఓకే, హిందూ మతంలో ఏమని రాసింది? మార్కండేయ పురాణంలో
చుట్టూ తినడానికి ఇంకేమీ లేని జంతువును పరిస్థితుల్లో తినవచ్చు. మీరే జంతువుని చంపాలి, మీరు జంతువుని కాళీమాత ఆలయానికి తీసుకెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ జంతువుని చంపడానికి వీల్లేదు. అది కూడా అమావాస్య రాత్రి మాత్రమే. అందులో కూడా మళ్ళీ మార్కండేయ పురాణంలో కూడా రాసింది ఏంటంటే మేకను మాత్రమే తినవచ్చు, ఆవు గురించి ప్రస్తావనే లేదు. నొప్పి లేకుండా శరీరాన్ని మెడతో వేరు చేయాలి. మీరు వధించే ముందు మాంస నన్ను తిను అనే మంత్రాన్ని జపించి తదుపరి జన్మకి మనం ఆమోదం ఇస్తున్నాము. ఇది మార్కండేయ పురాణంలో రాసిన మాటలు. పూర్వకాలంలో మాంసం తినేవారు గ్రామాల వెలుపల నివసించి కలుషితమైన వారుగా భావించేవారు. వీనినే మేల్ చేస్ మరియు యవ్వనాస్ గా అందరూ. సో పూర్వకాలంలో ఎవరైనా నాన్ వెజ్ తినే వ్యక్తులు యాక్చువల్ గా వేరొక ప్రాంతంలో ఉండేవారు వాళ్ళు. కానీ ఇవాళ రేపు వెజిటేరియన్ తినే వాళ్ళందరూ వేరొక ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఓకే, భగవంతుడు ఎక్కడా కూడా తనకి మటన్ సమర్పించమని నాన్ వెజ్ పెట్టమని రాయలేదు. ఓకే, ఇది వేరు మతాల్లో నాన్ వెజ్ గురించి రాసినది. ఈ క్వశ్చన్స్, ఈ కట్టుబాట్లు పనిని ఆపడానికి కానీ కొనసాగించడం కోసం కాదు. ఈ కట్టుబాట్లు ఈ పనిని ఆపడానికి కానీ కొనసాగించడం కోసం కాదు. మాంసం తినడం ఎల్లప్పుడూ మొదటి ఎంపిక కాకూడదు. మతంలో ఎందుకు ఇన్ని కట్టుబాట్లు పెట్టారు అంటే మిమ్మల్ని జనాలను ఎంకరేజ్ చేయడానికి కాదు, బట్ డిస్కరేజ్ చేయడానికి. ఇలా చేయడానికి వీలు లేదు అని చెప్పడానికి. మన మామూలుగా వినే మాటలు ఇవి. నేను క్షత్రియుడిని, నా మాంసం తినడానికి తాగడానికి అనుమతి ఉంది. కానీ ఈరోజు రాజులు కూడా క్షత్రియులుగా బతికిన రాజులు కూడా మాంసాన్ని తినేవారు కాదు. వాళ్ళు ఒక్క జింకను వేటాడేవారు. అది కూడా ఎందుకంటే జింకను వేటాడడం చాలా కష్టము. జింకను వేటాడిన వాళ్ళు రేపొద్దున యుద్ధం చేయగలడానికి కావాల్సిన నైపుణ్యం వస్తుంది అని జింకలను వేటాడేవారు. జింకలు ఉన్న చోట పులులు వస్తాయి, పులుల నుంచి రక్షించడం కోసం జింకలను తగ్గించేవారు. అది వేటాడిన తర్వాత దాన్ని చంపుకు తినేవారేం కాదు. ముసలి జంతువులు కొత్త శరీరాన్ని ఇదివరకు యుగాలలో జంతువుల్ని యజ్ఞంలో బలిచ్చేవారు అంటే అది కూడా ముసలి జంతువుని తీసుకునేవారు. దానికి కొత్త శరీరాన్ని ఇవ్వడానికి మాత్రమే యజ్ఞానికి బలిచ్చేవారు. అప్పటి మంత్రానికి అంత పవర్ ఉండేది. అప్పటి మంత్రానికి అది జరగని నాడు ఆ బలిచ్చిన వాడు ఎంత కర్మ అనుభవించాలో అన్న అర్థం వాళ్ళకి తెలిసేది. ఆ ఋషులు గాని ఆ మునులు గాని ఆ యజ్ఞానికి బలిస్తున్నారంటే వాళ్ళు ఆ పర్టికులర్ ఆత్మ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది అని కూడా వాళ్ళు చెప్పగలిగేవారు. వాళ్ళు దివ్య దృష్టితో చూడగలిగేవారు. అడవుల్లో ఋషులు రక్షించడానికి మాత్రం అనుమతించేవారు. ఆ చర్మం కోసం జింక చర్మం మీద వాళ్ళు తపస్సు చేసుకునేవారు. జింక చర్మము వేరొక క్రిమి కీటకాల నుంచి దూరంగా ఉంచుద్ది. సంతులను చంపడానికి రక్తాన్ని చూడడం కోసం క్షత్రియులకు అవసరం. న్యాయ సంరక్షణకి ఇది అవసరం కాబట్టి క్షత్రియులకి యుద్ధం చేసి జంతువుని చంపే అవకాశం ఇచ్చింది. అంతేగాని తినడం కోసం కాదు. మాంసం తినడానికి వారికి అనుమతి లేదు. రాక్షస క్షత్రియులకు ఇది అనుమతించారు. భూమి మీద ఉండే క్షత్రియులకు ఈ అనుమతి లేదు. భగవద్గీత మాంసం తినే వ్యక్తులు తమో గుణంలో ఉంటారని వెల్లడించింది. తమో గుణంలో ఉండే మాంసం తినే వ్యక్తులు మరు జన్మలోని భూలోకం కంటే భూప్రపంచం కంటే కింద లోకాలకి భూలోకంలో జంతులోకాలకి వెళ్తారు అని చెప్పి భగవద్గీతలో క్లియర్ గా రాస్తుందని మనము త్రిగుణాల గురించి మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేశాము. అలాగే దేవుడు ప్రతిదీ తినడానికి ఇచ్చాడు కదా, తింటే తప్పేంటి? శాకాహారం తినడానికి దేవుడు ఎటువంటి ఆంక్షలు విధించలేదు, వాటిని 100% ఆమోదించారు. మాంసం తినడానికి చాలా ఆంక్షలు ఉన్నాయి. చాలా మంది ఆర్గ్యూ చేస్తారు, జంతువు మరి మొక్కలకి జీవం లేదా, మొక్కల్ని తింటే కర్మ రాదా? అది వాటి కాన్షియస్నెస్ ని బట్టి మనకి కర్మ వస్తుంది. వాటి తాలూకా స్థితిని బట్టి. జంతువుల్లో కూడా ప్రతి జంతువుకి ఒక స్థితి ఉండదు. ఆవులను చంపితే పాపం వేరు, వేరొక జంతువుని చంపితే పాపం వేరు. ఆవుకున్న స్థితి చాలా ఎక్కువ. పూర్వకాలంలో ఋషులు మొక్కలని కూడా వాటిని చంపితే కర్మ వస్తుంది అని చెప్పి వాటిని కూడా తినేవారు కాదు. చెట్టు కింద కూర్చుని పండు రాలడం కోసం మాత్రమే వెయిట్ చేసేవారు. రాలిన పండును మాత్రమే తినేవారు. అప్పుడు అది లీస్ట్ కర్మ వచ్చేది ఏంటి అంటే చెట్టు నుంచి రాలిన పండులు తినడం వలన, లేనప్పుడు కోసిన పండు తినడం వలన.
లేనప్పుడు కాయ తినడం వలన, లేనప్పుడు మొక్క తినడం వలన. వాటి వాటి మానసిక స్థితి అంతే. భగవద్గీతలోనే క్లియర్ గా చెప్పాడు, ఫలం పుష్పం నైవేద్యంగా సమర్పించమని, కానీ జంతువుని నైవేద్యంగా సమర్పించమని ఎక్కడా లేదు. ఇది కూడా మనము ఈ ఫలం పుష్పం కూడా భగవంతునికి ఒకసారి సమర్పిస్తే ప్రసాదంగా స్వీకరించగలిగితే ఇంకా మనకి ఆ కర్మ ఉండదు, లేకపోతే మనకి ఆ కర్మ వస్తుంది. కొన్ని వాదనలు జంతువులకు ఆత్మ ఉందని చెప్తారు, వారు ప్రేమగల జంతువులకు ఆత్మ ఉండదని చెప్తారు చాలా మంది. అలాగని వాళ్ళు పెంచుకున్న జంతువుని తినమంటే వాళ్ళు తినగలరా? తినలేరు. మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు కోసుకుని తినమంటే తినలేరు. ఎందుకంటే ఈ రోజు ఫ్యాక్టరీలోని తయారైపోయి బాక్స్ లో వచ్చేస్తుంది. అందువల్ల మనకి అది దాని అదేదో కూరలాగా తింటున్నారు తప్పితే అదొక జంతువు అన్న ఇది పోయింది, భావన పోతుంది, ఆ కాన్షియస్నెస్ పోతుంది. సో సో సాధ్యంత వరకు ఇటువంటి మనం తిననా తినకపోయినా ఇటువంటిది ఎంకరేజ్ చేయకూడదు. ఒక రెస్టారెంట్ లో నాన్ వెజ్ సర్వ్ చేస్తుంటే అక్కడ వెజిటేరియన్ ఫుడ్ తినడానికి పర్వాలేదు కదా అన్న దానికి కూడా మనం వెళ్ళకూడదు. అటువంటి వాటిని మనం అవాయిడ్ చేసుకోవాలి. అటువంటి కంపెనీస్ లో పనిచేయడం అవాయిడ్ చేసుకోవాలి. ఓకే, సరే. అలాగే తపస్సు కాఠిన్యం ఎందుకు, ఈ పర్టికులర్ ధర్మం ఎందుకు, భవిష్యత్తులో అధిక ప్రయోజనం వస్తుందని ఆస్తో సత్యం. సో భగవద్గీతలో 6.36 శ్లోకంలో కృష్ణుడు చెప్తుంది. చదువుతామమ్మా, కనబడుతుందా చిన్న అక్షరాలు? కనబడుతుందమ్మా. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మీ మతిః వస్యాత్మనాతు యతత సఖ్యో వాప్తుముపాయతః. నిగ్రహింపబడని మనస్సు కలిగిన వానికి ఆత్మానుభూతి మిక్కిలి కఠిన కార్యము, కానీ మనోనిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించు వానికి తప్పక విజయం సిద్ధించును. ఇది నా అభిప్రాయము. ఇది జనరల్ చదువు మళ్ళీ. నిగ్రహింపబడని మనస్సు కలిగిన వానికి ఆత్మానుభూతి మిక్కిలి కఠిన కార్యము, కానీ మనోనిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించు వానికి తప్పక విజయం సిద్ధించును. ఇది నా అభిప్రాయము. సో భూమి మీద మనిషికి మాత్రమే ఈ విచక్షణ జ్ఞానం ఉంది. మనిషి మాత్రము మంచి చెడు గ్రహించగలడు. జంతువులు పూర్తిగా వాటి కర్మానుసారం అవి బతుకుతున్నాయి. అది మనం తెలుసుకుని మనసుని కఠిన కార్యము గాని మనోనిగ్రహం గాని కలిగి తగిన పద్ధతుల ద్వారా ప్రయత్నించే వారికి తప్పక విజయం సిద్ధించును. ఇది నా అభిప్రాయం. శ్రీకృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు, మనం మనసు నిగ్రహించుకుని కరెక్ట్ గా బిహేవ్ చేస్తే. మనకి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మాట, ఈ 5 గుర్రాలు 5 సెన్సరీ ఆబ్జెక్ట్స్, ఒకటి చెవి, ఒకటి కన్ను లాంటివి, ఒకటి నాలిక, ఒకటి చెవి, ఒకటి ముక్కు, ఒకటి 5 ఇంద్రియాలు. వీటిని మైండ్ తోని ఈ తాళ్ళు లాగా మన మైండ్ ని కరెక్ట్ గా మన బుద్ధిని వాడి మనం దాన్ని నడపగలిగితే ఈ వెనకున్న వాళ్ళు అంటే మనలో ఉన్న ఆత్మ కరెక్ట్ మార్గంలో నడుస్తుంది. ఇందులో ఏ ఒక్కదానికి మనం ఎక్కువ చొరవ వదిలేసిన ఆ బండి క్రమంగా వెళ్ళలేదు. ఈ 5టిని నియంత్రించగలిగిన నాడు, దేంతోని మన బుద్ధి జ్ఞానంతో నియంత్రించగలిగిన నాడు మాత్రమే మన ఆత్మ కరెక్ట్ మార్గంలో వెళ్ళుద్ది. జనరల్ గా ఈ స్లైడ్ కాలేజెస్ లెక్చర్స్ లో ఇచ్చినప్పుడు, మేనేజ్మెంట్ లెక్చర్స్ లో ఇచ్చినప్పుడు వాడుతూ ఉంటాము. ఇది క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇది జరుగుద్ది అని శ్రీకృష్ణ భగవంతుడు 6వ అధ్యాయంలో క్లియర్ గా చెప్పాడు. ఇది కఠిన కార్యం, కానీ మనోనిగ్రహం కలిగి తగిన పద్ధతుల ద్వారా ప్రయత్నించే వారికి తగిన విజయము సిద్ధించును. ఇది జరగదు. మాదక ద్రవ్యాలు మొదట్లో ఉల్లాసభావాన్ని ఇస్తాయి, కానీ త్వరలోనే ఒక మానసిక అస్వస్థతకు గురి చేస్తుంది. ఇది మనం లిక్కర్ లోని క్లియర్ గా చూస్తాము, స్మోకింగ్ లోని స్లోగా కనబడుతుంది, కాఫీలో ఇంకా స్లోగా కనబడుతుంది. మత్తు పదార్థాలను తీసుకోవడం ద్వారా మీ మనసు మీ చేతలో ఉండదు. నాకు అలర్ట్ గా ఉండాలంటే కాఫీ కావాలండి అంటాము. అంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాఫీ తాగితే మన మైండ్ వేరొక విధంగా పనిచేస్తుంది. మన మైండ్ మనం చెప్పినట్టు కాకుండా వేరొక విధంగా పనిచేస్తుంది. చురుగ్గా పనిచేస్తుందని మనం అనుకుంటున్నాము, కానీ అది వేరొక విధంగా పనిచేస్తుంది అని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అది కేవలం మెంటల్ స్టేటసే. కాఫీ తాగితే మైండ్ టీ లేకపోతే ఉండలేకపోతున్నాను అని 4 రోజులు పోతే అలవాటు అయిపోతుంది.
మనకి బ్రిటిష్ వాళ్ళు చేసిన అతిపెద్ద అలవాటు ఏంటంటే ఈ టీ కాఫీలు. వాళ్ళు రాకముందు ఈ టీ కాఫీలు అనేవి లేవు. మన భారతదేశంలో ఈ టీ కాఫీ అనేవి లేవు. మనకున్న రకరకాల పానీయాలు ఉన్నాయి. కషాయం దగ్గర నుంచి ఏంటది పానకం దగ్గర నుంచి రకరకాల పానీయాలు ఉన్నాయి. ఇవేవి వదిలేసి ఈ రోజు టీ కాఫీల మీద పడిపోయాం. ఎందుకంటే మిల్క్ బేస్డ్ కూడా మనకు చాలా ఉన్నాయి. వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళకేమో ఆవు మాంసం కావాలి, దానికోసం ఏమైనా చేశారు. శౌచం శుభ్రత దేనికి? ఈ శుభ్రత లేకపోతే ఏం జరుగుతుంది? అక్రమ శృంగారంలో పాల్గొనడం ద్వారా ఒకరు ఈ క్రిందివి పోగొట్టుకుంటున్నారు. ఏంటి? స్వచ్ఛత, వివేకము, మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, పరిశుభ్రత, ఏకాగ్రత ఇవన్నీ పోతాయి. ఇఫ్ యు ఆర్ నాట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ యువర్ మ్యారేజ్ ఫర్ ఎంజాయ్మెంట్, మ్యారేజ్ నుంచి బయటికి ఎంజాయ్మెంట్కి వెళ్తే ఇవన్నీ మనకి కోల్పోతున్నాము. ఇవాళ రేపు కరోనా వచ్చి మనిషి ముట్టుకోవడానికి కూడా వీళ్ళు ఎక్కడ చేసి పారేసి చాలా ఉపయోగం చేస్తుంది. కాలేజెస్ లో రాసుకు పూసుకు తిరిగేదంతా పక్కన పడేశారు. మగవాడు వెన్న లాంటి వాడు, స్త్రీ అగ్ని లాంటిది. అన్ని అధికారిక మతాలు ఆడ మగ విచ్చలవిడి కలయిక వారి ఆధ్యాత్మిక జీవితంలో పతనాల నుండి రక్షిస్తుంది. మినహాయింపులు లేవు. రక్షిస్తుంది. విచ్చలవిడి కలయిక తప్పేది పడ్డది అక్కడ. ఆధ్యాత్మిక జీవితానికి పనికి రాదు అని క్లియర్ గా అన్ని మతాలు చూపుతున్నాయి. అయినా సరే ఇవాళ మతాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుని దాన్ని యాక్సెప్ట్ చేసేసే స్టేజ్కి వచ్చేసాయి. కల్చర్ మారిపోవడం అధీకృత మతం యొక్క ముఖ్య ఉద్దేశం. చదువుతామమ్మా, ఇది శిష్టాష్టకంలోని పద్యము శ్లోకం. తృణాదపి సునీచేన తరోరివ సాహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. రహదారి అందలి తృణము కన్నను తాను తక్కువ అనడి నమ్రతను కలిగి, వృక్షము కన్నను అధికమైన ఓర్పును గూడి, ఇతరులు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమును వసగుటకు సిద్ధపడిన స్థితి అందే మనుజుడు హరినామమును ఉచ్చరింపవలను. అట్టి మనోస్థితి అందే అతడు శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలెను. మనిషి తనని తాను ఎంత నమ్రత కలిగి ఉండాలి. తృణము కన్నాను, గడ్డి పరగ కన్నా కూడా ఎంతో నమ్రత కలిగి ఉండాలి. వృక్షము కన్నాను అధికమైన ఓర్పును, ఒక చెట్టు కంటే ఎక్కువ ఓర్పు కలిగి, అవతల వాళ్ళు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమును వసగటకు సిద్ధపడిన స్థితి యందు మనుజుడు హరినామమును ఉచ్చరించవలెను. అవతల వాళ్ళు మనం తిట్టినా సరే వాళ్ళని మనము పొగడగలిగిన స్థితిలోని భగవంతుని నామముని ఉచ్చరించాలి. అట్టు మనోస్థితి అందే శ్రీకృష్ణుని పవిత్ర నామమును నిరంతరము కీర్తించవలెను. శిష్టాష్టకంలోని చైతన్య మహాప్రభు చెప్పిన వాక్యాలు. అటువంటి స్థితి చేరాలి అంటే ఈ 4 ధర్మాలు మనము తప్పకుండా పాటించాలి. అది స్టార్టింగ్ స్టేజ్. 4 ధర్మాలు, ఆ 9 ప్రిన్సిపల్స్ ని ఆ స్టెప్ బై స్టెప్ మనం పాటించగలిగిన నాడు మనం ఆ స్థితి చేరుతున్నాము అని భగవంతుని స్వరూపం అయిన చైతన్య మహాప్రభు చెప్పారు. ఇస్కాన్ లోని మనం ఫాలో అవుతున్నవి శ్రీ చైతన్య మహాప్రభు ఆయన చెప్పిన మార్గాల్ని పరంపరలో వేరు వేరు గురువుల దగ్గర వచ్చిన తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన వాక్యాల్ని ఇస్కాన్ స్థాపించి ఆయన చెప్పిన మాటల్ని మనం ఫాలో అవుతున్నాము. సో ఎగ్జాంపుల్ గా ప్రభుపాదుల గారి గురించి కూడా ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. శ్రీల ప్రభుపాదుల గారి గురించి మనం సెపరేట్ గా వేరే సెషన్ పెట్టుకుంటామండి. కానీ మనకు ఆయన చేసిన సేవ కేవలం రోజుకి కొన్ని గంటలు మాత్రమే నిద్రపోతూ కృష్ణ చైతన్యంపై 70 కంటే ఎక్కువ పుస్తకాలు మనకి ఆయన రచించారు. ఈరోజు ఇంత విపులంగా శాస్త్రాన్ని మనకి ఇంగ్లీష్ లోని అర్థమయ్యేలాగా చెప్పగలిగింది ఇంక వేరొక సంస్థ అయితే నాకు కనబడలేదు. నేను కూడా ఇస్కాన్కి రాకముందు రకరకాల పుస్తకాలు చదివేవాడిని, రకరకాల స్పిరిచువల్ జర్నీస్ లో ఉండి ఇక్కడికి వచ్చాను. డజన్స్ ఆఫ్ ప్రామినెంట్ స్కాలర్స్ అండ్ ఎడ్యుకేటర్స్ ఫ్రమ్ లీడింగ్ యూనివర్సిటీస్ ప్రైజ్డ్ హిస్ వర్క్. ఇది మనకు మళ్ళీ శ్రీల ప్రభుపాద గురించి మాట్లాడుకున్న రోజు మాట్లాడుకుందాం. ఆయన చెప్పిన మాట,
ఓకే, ఒక రోజు ఆయన్ని ఎవరో క్వశ్చన్ అడిగారు, స్వామీజీ వై ఆర్ యూ ట్రైయింగ్ టు కన్వర్ట్ క్రిస్టియన్స్ అండ్ అదర్ రిలీజియస్ పీపుల్ ఇంటూ హిందూస్, దే ఆల్సో హ్యావ్ రిలీజియన్. శ్రీల ప్రభుపాద గారి గురించి ఒక్క 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఆయన 69 సంవత్సరాలు అప్పుడు ఆయన గురువు గారి మాట కోసము ఆయన గురువు గారికి ఇచ్చిన మాట కోసము, ఆయన గురువు గారు కాలం చేసి అప్పటికి చాలా సంవత్సరాలు అయింది, అయినా సరే అంతకు 30-40 సంవత్సరాల క్రితం ఆయనకి ఇచ్చిన మాట కోసం శ్రీల ప్రభుపాదుల గారికి 69 సంవత్సరాలు అప్పుడు చేతిలో $18 పట్టుకుని అమెరికా ప్రయాణం అయ్యి వెస్ట్రన్ వరల్డ్ లోని హిందూ సాంప్రదాయాల గురించి, కృష్ణ కాన్షియస్ గురించి నేర్పించడానికి బయలుదేరారు. 69 సంవత్సరాలు అప్పుడు ఒక కార్గో షిప్ లో బయలుదేరి మధ్యలో 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా అటు చేరి అక్కడ ఆయన కృష్ణ చైతన్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకానొక రోజు ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న, ఆయన ఇచ్చిన సమాధానం, ఎవరిని మార్చొద్దు, నేను క్రిస్టియన్లు పరిపూర్ణ క్రిస్టియన్లుగా మారాలి, ముస్లింలు పరిపూర్ణ ముస్లింలుగా మారాలని అనుకుంటున్నాను, హిందువులు పరిపూర్ణ హిందువులుగా మారాలి, వారు దీని గురించి వారి స్వంత శాస్త్రాల నుంచి నేర్చుకోవాలి, కానీ నేర్చుకోకుండా ఉండకూడదు. ఈ మానవ జన్మను ఎవరూ దయచేసి వృధా చేయరాదు, స్వచ్ఛంగా మారి భక్తిపూర్వక సేవ చేసి దేవుని లోకాలకి తిరిగి వెళ్ళాలి. ఆయన మిషన్ ఒక్కటే మిషన్, మొదటి నుంచి చివరి దాకా ఆయన చెప్పిన మాట అదే, ప్లీజ్ డు నాట్ వేస్ట్ దిస్ బర్త్ యాజ్ హ్యూమన్ బీయింగ్. ఎన్నో జన్మల ఫలితంగా మానవ జన్మ వస్తుంది, ఆ మానవ జన్మని వృధా చేయకండి, స్వచ్ఛంగా మారి భక్తిపూర్వక సేవ చేసి దేవుని లోకానికి తిరిగి వెళ్ళండి. మిగతా మెటీరియలిస్టిక్, మిగతా అది చేద్దాము, ఆ ఫ్లాట్ కొందాము, ఇవన్నీ సెకండరీ, ఇవేవి పని లేదు. మీరు చేయాల్సింది ఒక్కటే ఒక కార్యక్రమం, మానవుడిగా పుట్టినందుకు దేవుని లోకానికి తిరిగి వెళ్ళడానికి మార్గం ఎన్నుకోండి. క్రిస్టియన్లుగా పుడితే పరిపూర్ణ క్రిస్టియన్లుగా మారండి, ముస్లింలుగా పుడితే పరిపూర్ణ ముస్లింలుగా మారండి. ఏ మార్గం అన్నది కాదు, మార్గం మాత్రం పరిపూర్ణంగా ఉండాలి. నా శిష్యులు ఉత్తమ ఉదాహరణలు, మరియు వారు నుండి ఇతరులు నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను, నేర్చుకుంటున్నాను. His desire, my disciples are the best examples and I want others to learn from them. అటువంటి సైన్యం నాకు కావాలి, అటువంటి సైన్యాన్ని నేను తయారు చేయడం. చెప్పండి అమ్మా. మా ప్రభుజీ మేము కూడా కనపడుతున్నాం ప్రభుజీ, మీరంతా కనపడుతున్నారు. సో నా శిష్యులు ఉత్తమ ఉదాహరణలు మరియు వారి నుంచి ఇతరులు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. అటువంటి డిసైపుల్స్, అటువంటి గ్రూప్ నేను తయారు చేయాలి, అందుకు నేను ప్రపంచానికి వెళ్ళానని. ఆయన 69 నుంచి 70, ఆయన వయసు 78 సంవత్సరాలు, 8 సంవత్సరాల్లో ప్రపంచాన్ని చుట్టూరు 13 సార్లు వెళ్ళారు కృష్ణ చైతన్య, శ్రీకృష్ణ చైతన్య ప్రచారం కోసము. 180 గుళ్ళు కట్టించారు ఆ వయసులో. ఓకే, సో మనం దాని గురించి మళ్ళీ వేరే స్పెషల్ గా సెపరేట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి గురువులు ఇటువంటి ధర్మం పాటించడం కోసం ఇటువంటి ధర్మాన్ని స్థాపించి దీనికి ఒక మార్గం చూపించిన సంస్థ. మీకు ప్రతిరోజు నేను రోజువారీ వాక్యాలు పంపిస్తుంటాను కదా, రాధానాథ్ మహారాజ్ గారు, ఆయన పలికిన 2-3 ఈ వారంలో నేను పంపించిన వాక్యాలు 2-3 చదువుతున్నాను. మన దురాల వలన నష్టమే తప్ప ప్రయోజన శూన్యమని మనకు స్పష్టంగా తెలిసినప్పటికీ ఇంకా వాటిలోనే ఆనందాన్ని వెతుక్కోవడం మాత్రం మానలేకపోతున్నాము. అది మనం మానగలిగిన నాడే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాము. మనం ఎవరితోనైనాను ఎక్కువ సాంగత్యం చేస్తామో క్రమంగా వారి అలవాటుకు ప్రభావితులమై వారి వలనే మనం కూడా ప్రవర్తించడం జరుగుతుంది. సాంగత్యం తాలూకా ఇంపార్టెన్స్ గురించి చెబుతూ ఆయన అన్న మాట, మనకున్న వనరులన్నీ శ్రీకృష్ణుని ప్రీత్యర్థం వినియోగించడంలోనే మన గెలుపు ఆధారపడి ఉంది. మనకున్న రిసోర్సెస్ అన్ని కూడా భగవంతుని సేవలో ఉపయోగించడంలో ఆధారపడి ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో మన కోరికలు ఎప్పుడైతే నెరవేరుతాయో ఆ క్షణం నుంచే కష్టాలు ప్రారంభం అవుతాయి. మనం పలానాది కావాలి అనుకుంటాము, అది నెరవేరిన నాడే కష్టం స్టార్ట్ అవుతుంది. ఇది గ్రహించగలిగి ఈ ధర్మాలు పాటిస్తూ సరైన గురువుని ఎన్నుకోగలిగితే మనకి వైకుంఠం చేరే అవకాశం ఉంది. శ్రీ రాధానాథ్ మహారాజ్ గారు, మా శిక్షా గురువు గారు,
లీలానంద ప్రభుజీ వారి దీక్షా గురువులు. అందుకని వారి గురించి కూడా వారిస్తున్న వాక్యాలే నేను ప్రతిరోజు ఉదయం మీ అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. దీంతో మనకి ఈ సెషన్ ఇవాళ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీక్ సెషన్ నేను ఎవరిని, జీవాత్మ శాస్త్రం నుంచి మన గురించి మనము తెలుసుకోవడానికి చేసే ప్రయత్నము ఈ నెక్స్ట్ వీక్ సెషన్. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయండి? ఎవరు కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారండి. ఎవరు నాకు పేర్లు తెలియట్లేదు, ఇక్కడ మనుషులు కనబడట్లేదు. ఒకసారి వీడియోస్ ఆన్ చేస్తారు. లేకపోతే విశాల్ గారు, అచ్చా విశాల్ గారు, ఓకే. హేమంత్ ఎవరమ్మా? హేమంత్ ప్రశాంత్ ప్రభుజీ మాట్లాడతారా? హలో ప్రభుజీ, ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రభుజీ. ఏం మాట్లాడలేను. అట్లాగే ఏం క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏం లేవండి. అవునా? వింటున్నారా సెషన్స్? వింటున్నాను. హరే కృష్ణ. అనూప్ ప్రభుజీ ఎలా ఉన్నారు? బాగున్నాను ప్రభుజీ. సెషన్స్ బాగానే ఉంది. విశాల్ మాతాజీ నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? బాగానే ఉన్నాం బాబు, చాలా రోజులైంది చూసి మిమ్మల్ని. అవునమ్మా ప్రభుజీ, క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి ప్రభుజీ. అనూప్ ప్రభుజీ ఏం క్వశ్చన్స్ ఉన్నాయండి? నేను మ్యూట్ లో ఉంటాను, ఎందుకంటే పిల్లలు ఉంటారు పక్కన. ఉంటాను ఎక్కువసేపు. ఇంకెవరు? హేమంత్ కనెక్షన్ ఏదో వచ్చింది, ఎవరు తెలియదు నాకు. ఇంకా ఐఫోన్ కనెక్షన్ ఒకటి ఉందా? హరే కృష్ణ ఉన్నారమ్మా? బాగున్నారమ్మా? లక్ష్మీ సుధా అదే అంతే. సెషన్ బాగానే ఉందమ్మా, ఎందుకంటే మనంతా ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడుకునే వాళ్ళము. ఇవాళ మరి ఇప్పుడు కరోనా పరిస్థితుల్లోని సో మీకు తెలియని వాడు అక్కడ ఒకళ్ళు మా అమ్మగారండి, ఒకళ్ళు మా అక్కయ్య. సరే అమ్మ, ఇంకేం క్వశ్చన్స్ లేకపోతే మనం నరసింహారతి చేసుకుని నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ సెషన్కి వెళ్ళిపోతాం. ఓకే, నరసింహారతి ఒక్క నిమిషం ఆపుతున్నాను. మీరు మళ్ళీ వెళ్తున్నారు బయటికి? నమస్తే నరసింహాయ జగదీశ హరే జయ జగదీశ जय जय गुरुदेव गुरुदेव जय जय गुरु हरि
हरि बोल हरि बोल गुर हरि बोल. హరే కృష్ణ. నెక్స్ట్ వీక్ కలుద్దామమ్మా. అలాగే. ఓకే, నమస్తే.